సాయి బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరం 17వ వార్షికోత్సవం సందర్భంగా మనందరం ఇక్కడ కలవడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షతలుగా డాక్టర్ ధ్యానరత్న వెలగపూడి లక్ష్మణరావు గారు, గుంటూరు జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అధ్యక్షులు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి యుఎస్ఏ డల్లాస్ నుంచి వచ్చిన ఆచార్య శ్రీనివాస్ గారి కూడా వేదిక, డాక్టర్ అనిల్ ప్రసాద్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే వేటపాలెం నుంచి సీనియర్ మాస్టర్, మరి మన పెదనందిపాడుకి మేడం గారికి ఎంతో అనుబంధం ఉంది, విజయలక్ష్మి మేడం గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మన అందరికీ పరిచితురాలు మన తిమ్మరాజుపాలెం మేడం గారు, చీరాల్లో ఉంటారు, అంజలీదేవి గారు, వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మా మిత్రులు చెరుకూరు వాస్తవ్యులు విజయసారథిరావు గారు కూడా. ఇంకా అనేక మంది మాస్టర్స్ ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంది. మన కార్యక్రమం అయ్యేలోపు అందరూ వస్తారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసుకొని కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకుందాం. థ్యాంక్ యూ. సాయి బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరం 17వ వార్షికోత్సవం సందర్భంగా మన అందరం ఇక్కడ కలుసుకున్నాము. సాయి బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరాన్ని అరపల్లి వీరరాఘవయ్య గారు ఆయన కాలం చేసి ఉన్నారు, వారు నిర్మించారండి. సాయి బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరాన్ని నిర్మించిన తర్వాత మొట్టమొదటి 5 సంవత్సరాలు 7 రోజులు సప్తాహం చేశాము. తర్వాత 5 సంవత్సరాలు 3 రోజులు కార్యక్రమాన్ని నిర్వహించాము. తర్వాత కాలక్రమేణ మార్పుల్లో 1 రోజుకు పరిమితం చేశాము. తర్వాత సాయంత్రానికి దీన్ని మార్చుకున్నాము. తర్వాత కాలక్రమేణ మార్పుల్లో కూడా గ్రూపుగా మాస్టర్స్ని పిలిపించుకోవటం, మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం జరుగుతుంది. ఎక్కువగా సమయాన్ని వృధా చేయకూడదు, మాట్లాడాల్సిన పెద్దలు చాలామంది ఉన్నారు. లక్ష్మణరావు గారిని ఈ కార్యక్రమాన్ని నడిపించాల్సిందిగా మరీ కోరుచున్నాం. థ్యాంక్ యూ. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, ఇక్కడికి వచ్చిన ధ్యాన మిత్రులందరికీ ధ్యానాభివందనాలు. సాయి బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రానికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. మనం నేర్చుకోవాలి. 16 సంవత్సరాల నుంచి కంటిన్యూగా యానివర్సరీ చేస్తా, మరి అది కట్టిన రావయ్య గారికి ముందు గట్టిగా క్లాప్స్ కొడదాం. వాళ్ళ యొక్క గ్రేట్ ఆ ఫ్యామిలీ మొత్తం. రాంబాబు గారు అక్కడ గుంటూరులో ఈరోజు మాత్రం ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమానికి మరి హాజరయ్యి మరి అద్భుతంగా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి అలాగే మన రాంబాబు గారు నిర్వహించుతారు అవన్నీ కూడా ఎన్నో రకాల వీటిలో నుంచి నిర్వహించడం. పొద్దు నుంచి సాయంత్రం వరకు వారం రోజులు, నెల రోజులు ముందుగా పలానాళ్ళు రావాలా, పలానాళ్ళు రావాలా అందరినీ ఆత్మీయంగా పిలిచి మరి ఇక్కడ అందరం మనం జ్ఞానం పొందటానికి వచ్చాం. ఇప్పుడు వాళ్ళ దగ్గర మనం ఏం నేర్చుకోవాలా? మనం కట్టాం పిరమిడ్లు. నేను 21 సంవత్సరాలు అయింది పిరమిడ్ కట్టి. ఏ ఒక్క సంవత్సరం వార్షికోత్సవం చేయలే. మరి వీళ్ళ దగ్గర నేర్చుకోవాలా? ఒకసారి గట్టిగా క్లాస్ పడండి. సంవత్సరానికి ఒక రోజు అంటే ఆ పిరమిడ్ని మనం యూజ్ చేసుకోవాలా. మరి నందిపాడు వాస్తవాలు అందరికి కూడా మరి ఎందుకని మళ్ళా తర్వాత కంటిన్యూటీగా ఏదో ఈ కార్యక్రమం తప్ప మిగతా టైంలో ఎందుకు మూవ్ అవ్వలేకపోతున్నారు? మధ్యలో ఎందుకు ఆగిపోతున్నారు? ఇక్కడ అయిపోయిందా? ధ్యానం వచ్చేసిందా? మొన్న ఒక ఆయన చాలా గ్రేట్ మాస్టర్, ఈయన ధ్యానం చేయవసరం లేదు, నాకంతా వచ్చేసింది అన్నారు. వచ్చేసిందా?
జీరో. మనం ప్రతి క్షణం నేర్చుకోవటమే. ఎన్నో జన్మలు నేర్చుకుంటూ వచ్చాం, మరి నేర్చుకుంటానే ఉన్నాం. ఏం అవ్వాలనుకుంటున్నాం మనం అందరం? ఏం అవ్వాలనుకుంటున్నాం? ఎందుకు ధ్యానం చేస్తున్నాం? అసలు భూమి మీదకి ఎందుకు వస్తున్నాం? ఏం అవ్వాలనుకుంటున్నాం? మనలో ఉన్న హింసా ప్రవృత్తిని వదిలేసి, అవునా, మానవత్వం అంటే బంధనాల నుంచి కూడా విడిపడి ఒక దైవత్వ స్థితిగా శరీరంలో ఉండగా దైవత్వ స్థితిగా జీవించటానికి వచ్చిన వాళ్ళం. మరి మార్పు వచ్చిందా? ధ్యానంలోకి వచ్చాం, నాలో మార్పు వచ్చిందా లేదా అనేది ఎవరికాళ్ళు చూసుకోవాలి. మరి ఈరోజు ఎంతో గ్రేట్ మాస్టర్స్ అందరూ మరి వచ్చి ఉన్నారు. మరి పల్నాడు జిల్లా ప్రెసిడెంట్ గారు ఆంజనేయ రెడ్డి గారికి కూడా ఒకసారి గట్టిగా క్లాసు. అందరి దగ్గర పొందాల, కానీ ఆచరణ లేనిది జ్ఞానం. మీరు అందరూ కూడా వందల సంవత్సరాల హిమాలయాల్లో తపస్సు చేసిన వాళ్ళే. మరి ఎందుకు వచ్చాం ఇక్కడికి చెప్పండి? ఎందుకు వచ్చాం? ఆచరణ. ఆ జ్ఞానం ఆచరణ. ఇక్కడ ఆత్మజ్ఞానం అంటే ఏంటి? ఎవరు మాట్లాడట్లే బంగారు, మీ దగ్గర నేర్చుకోవటానికి వచ్చాం, అవునా? ఆత్మజ్ఞానం అంటే బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే, అందులో నేనొక్కడిని. మరి అలా జీవిస్తున్నావా లేదా? అంటే ఇక్కడ ప్రతిదీ నేర్చుకుని అద్భుతమైన జీవితం, ఆనందమయ జీవితం. సృష్టికర్తలు మీరే, ఎవరి జీవితానికి వాళ్ళు. ఎందుకు పొందలేకపోతున్నాం అంటే మన మీద మనకి నమ్మకం లేదు, విశ్వాసం లేదు. ఉందా? అక్కడుంది. ఆ గుడిలో దేవుడి మీద విశ్వాసం, నమ్మకం ఉంది. ఓ మేడం గారిని తీసుకొస్తున్నారు, ఒకసారి ఆవిడకి కూడా గట్టిగా క్లాప్స్ కొడదాం. అంటే ఇక్కడ ప్రతి క్షణం ఆచరణ స్థితిలో మనం ఉంటున్నామా లేదా అనేది ఇది చూసుకుని మాట్లాడుకుందాం. తర్వాత గ్రేట్ మాస్టర్స్ చాలామంది వచ్చి ఉన్నారు. మరి విజయసారథి గారు ఒక 2 పిరమిడ్లు కట్టారు. మరి ఆ మండలాల్లో ఎన్నో ఊళ్ళకి ధ్యాన ప్రచారం అందించారు. ఆయన యొక్క దివ్య సందేశం విందాం. మన గురువు సుభాష్ పత్రి గారికి మనకి జ్ఞానాన్ని పరిచయం చేసి ఈ మార్గాన్ని చూపెట్టినందుకు వారికి మనస్ఫూర్తిగా ప్రణామం చేస్తున్నాను నేనైతే. అలాగే ఎంతోమంది గురువులు మన చుట్టూ ఉన్నారు. ఎదురు కూర్చున్న వాళ్ళలో గురువులు ఉన్నారు, చెట్లలో, పుట్టలో, రాళ్లలో, రప్పల్లో అన్నిట్లో గురువులు ఉన్నారు. ఇక్కడ మనం బాగానే చేస్తున్నాం, దాంట్లో ఏం అనుమానం లేదు. మనం సేవకులుగా ఈ భూమి మీదకి వచ్చాం, సేవకులుగానే వచ్చాము. అది మర్చిపోయాం. నాతో సహా ఎవరిని విమర్శించట్లేదు. నేను గొప్ప, నాకు చాలా వచ్చింది, ఇక నేనేమి నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఆహా ఓహో అని చప్పట్లు వస్తున్నాయి. అవన్నీ కనుక నేను గొప్ప అనుకుంటే అహంకార స్థితిలో ఉండి మనం ముందుకు వెళ్ళలేము, ముందుకు ఎదగలేము. ఇప్పుడు చేసేది బాగానే ఉంది, శాఖాహారాలని చేస్తున్నాం, ధ్యాన ప్రచారం చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. ఈ చేసేవన్నీ కూడా 100లో 2% ఉందనిపిస్తుంది నాకైతే. 2% వేస్తాను నేను, నాకు నేను వేసుకుంటాను, అందరికి కాదు. ఎందుకు వేసుకుంటాం? మన శరీరంలో ఏముందో, మన శరీర తత్వం ఏంటో మనకు తెలవదు. 20-25 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాం, 20-25 సంవత్సరాల నుంచి ఎన్నో రకాలుగా జ్ఞానాన్ని తీసుకుంటున్నాం, ఎన్నో రకాలుగా పంచుతున్నాం. కానీ మన ఒంటిలో ఉన్నదాన్ని మనం వదిలించుకోలేకుండా నానా హైరాణ పడి ఇబ్బంది పడుతున్నాం. ఎందుకు? మరి మనం ఎందుకు నేర్చుకోవట్లేదు? అది మనం ఎక్కడో పక్క సంస్థలది, ఇది వాడేవాడు మాంసం తింటాడు, వాడు ఎదవా, ఇట్లా మాట్లాడుకునే కాడే మనం ఆగిపోతున్నాం. కానీ మన ఒంటిలో ఈ శరీరం అనే వాహనంలో ఏముందో
మనం అసలు ఎవరికి వాళ్ళం ఎందుకు దాన్ని దృష్టి పెట్టట్లేదు. భగవద్గీత ఏం చెప్పిందో అద్భుతంగా చెప్తాం, యోగ వాసిష్టం ఏం చెప్తుందో అద్భుతంగా చెబుతాం. అట్లాగే ఉపనిషత్తులు, వేదాలు, ఎన్నో రకాల పురాణాలు మన మహానుభావులు ఎందరో ఇచ్చారు. పత్రికారు వచ్చిన తర్వాత న్యూ ఏజ్ బుక్స్ అంటారు వాటిని. ఓషోది కావచ్చు, నీషేది కావచ్చు, కార్లోస్ కాన్స్టెడ్ అది కావచ్చు, ఇట్లాంటి ఎన్నో పుస్తకాలు వారు తెలుగులోకి అనువదింపజేసి మనందరినీ ఒక కాలేజీకి వెళ్తే ఎట్లా అయితే అందరూ అన్ని సబ్జెక్టులు నేర్చుకుంటేనే పాస్ అవుతారో, మీరందరూ మనం చెప్పిందే కాదు అందరూ నేర్చుకోండి అని పంపించిన మహా జగద్గురు ఎవరు ఉన్నారంటే ఏకైకం ఈ ప్రపంచం భూమి మీద ఒక సుభాష్ పత్రి గారే, ఇంకెవరు లేరు. ఎవరు ఆశ్రమానికి వెళ్తే వాళ్ళదే చెప్తారు. ఆశ్రమం చెప్పిందే మనం మాట్లాడాలి, ఆశ్రమం చెప్పిన రూలే పాటించాలి. మనకు స్వేచ్ఛ ఇచ్చారు, ఆ స్వేచ్ఛని మనం దుర్వినియోగపరుస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు కూడా అనేదా భావించొద్దు, క్షమించండి. మనల్ని మనం విమర్శించుకోవటంలో తప్పు లేదు, పక్కాన్ని విమర్శించొద్దు. కాబట్టి మనం ఇట్లా కాకతాళీయంగా ధ్యానం చేస్తే జీవితాల పర్యంతం ఇట్లాగనే పోతామని అనిపిస్తుంది. మన శరీరంలో ఏముంది, మోకాళ్ళ నొప్పులే తగ్గించుకోలేని పరిస్థితిలో ఉంటే మనం ఎట్లా గొప్ప, తలకాయ నొప్పి తగ్గించుకోకపోతే మనం ఎట్లా గొప్ప. ఈ ఇటుకే మన జీవితకాలం ధ్యానం చేస్తే తలనొప్పులకి, మెళ్ళ నొప్పులకి, నడువుల నొప్పులకి మనం ధ్యానం అసలు దానికోసమైనా మొదలుపెట్టింది. ఈ ఒంట్లో తెలుసుకోవటానికి, ఒంటి ఇబ్బందులు తెలుసుకోవటానికి కర్మచక్రంలో కొన్ని వస్తాయి, ఇక్కడ చేసే దాంట్లో కొన్ని వస్తాయి. అవన్నీ వదిలించుకోవటం గోటు మాత్రంగా వదిలించుకునే స్థితి అయితే మన చుట్టూ మన దగ్గరే ఉంది. అది మనం గమనించట్లేదు కాబట్టి చేసుకోలేకపోతున్నాం. ధ్యానం అంటే జ్ఞానం కోసం అంటున్నాం. జ్ఞానం దేనికి? ఆనందం కోసం. ఆనందం ఎక్కడో ఉంది, మన లోపలే ఉంది. మనం కారు కొంటేనో, బంగారం కొంటేనో, లేకపోతే అందరూ చప్పట్లు కూడా ఆహా ఓహో చెప్తేనో ఆనందం ఉండదు. నిత్యానంద స్థితి, అన్కండిషనల్ హ్యాపీనెస్ అంటే ఎందుకు ఆనందపడుతున్నావో కూడా తెలవకుండా నిత్యానంద స్థితి. నోటితో నవ్వటం కాదు, హృదయంతో నవ్వాలి నిరంతరం. అది ఏ రోజుకి ఆ రోజు మనం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు దాకా ఒక్కసారి మనసు చివుక్కుమనకుండా, బాధపడకుండా ఉంటుందా లేదని మనకు మనం సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. ఇది నాకు వీరి చదువు వల్ల ఇందులోకి వచ్చాను. వచ్చినప్పుడు వీరిని బాగానే దూషించాను కూడా, ఒక రకంగా చెప్పాలంటే. చాలా మీటింగుల్లో కూడా చెప్పేది. అటువంటిది ఇప్పుడు ఒక 5-6 సంవత్సరాల నుంచి అయితే ఒక్కసారి కూడా మనసు బాధపడకుండా జీవించిన దినాలు ఎన్నో ఉంటాయి. సంవత్సరంలో 300 రోజులు, 320 రోజులు ఉంటాయి, ఖచ్చితంగా చెప్పగలను నేను. ఎప్పుడన్నా ఒకసారి తప్పుతా అంటే అది కూడా ఉండకూడదు అనేది అర్థమవుతుంది. మనం ఎందుకు ఉండట్లేదు? ఆస్తులా, వెహికల్సా, లేకపోతే మనకు తిండికి లేదు, ఈ శరీరాన్ని పోషించే తిండి లేదా? ఇవన్నీ మనం క్రాస్ చెక్ చేసుకొని మన దగ్గర ఉన్నది అందరికీ ఇస్తూ పంచుకుంటూ డబ్బులే ఇవ్వాలని రూల్ లేదు. జ్ఞానం ఇవ్వచ్చు, సహాయపడవచ్చు, రకరకాల పద్ధతుల్లో ఎంత ముందుకుంది. దీనికి వర్క్షాప్ పద్ధతిలో ఒక పరిపూర్ణ జీవన విధానం అనేది ఒకటి డెవలప్ చేసుకొని అది ముందుకెళ్ళకపోతే మనం ఇలాగనే ఈ జీవితాలన్నీ వ్యర్థం అవుతాయి అనేది నా భావన. దాన్ని మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. అట్లాంటి వర్క్షాపులు వారం వారం పెట్టుకోవాలి. ఊరికి ధ్యానం చేసి కళ్ళు మూసి కూర్చుంటే కాదు. ఏ వయసు వాళ్ళైనా వాటిల్లో పాల్గొనవచ్చు. ఏ వయసు వారైనా అవన్నీ సరి చేసుకునే అవకాశం ఉంది. 80 సంవత్సరాల వాళ్ళు సంకల్పం బలంగా ఉంటే డెఫినెట్గా రీఛార్జ్ అవుతారు. దానికి కొంతమంది కొద్దిగా పరిచయం చేసుకున్నాం కాబట్టి ఇంత ధైర్యంగా మీ ముందు చెప్పగలుగుతున్నాము. రకరకాల ప్రాక్టీస్లు చేస్తే డెఫినెట్గా శరీరం అప్గ్రేడ్ అయ్యి శరీరం నుంచి నిత్యానంద స్థితికి వెళ్ళటం అనేది ఈజీ అయ్యింది. ధ్యానం మాత్రం మానుకోవటానికి వీల్లేదు. 2 గంటలు చేస్తారా, కుర్చీలో కూర్చుంటారా, మంచం మీద చేస్తారా? ఇప్పుడు మనం టీవీ పెడితే రిమోట్ ఉంటుంది చేతిలో, మన లోపల ఒక రిమోట్ ఉంది. టీవీ చూస్తా కూడా ఆటోమేటిక్గా దానికి వెళ్ళే స్థితి ఆటోమేటిక్గా డెవలప్ అయ్యిద్ది. అన్నం తినేటప్పుడు దానికే ఇదే దానికి స్థితి కంటే ప్రజెంట్లో బతకండి అని మన గురువులు చెప్పారు. ఆ రకంగా అలవాటు అయితే ఆటోమేటిక్గా మెడిటేషన్ మోడ్లోకి నిరంతరం వెళ్తామనేది నా భావన, నా కొద్దిగా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అది. కాబట్టి ఎంతోమంది పెద్దలు మాట్లాడాలి. ఇంకా ఈ అవకాశం ఇచ్చిన రాంబాబు గారికి, వారి ఈ వార్షికోత్సవం సందర్భంగా మమ్మల్ని పిలిచి ఇక్కడ కూర్చోబెట్టినందుకు ఆంజనేయ స్మితి గారికి, రెడ్డి గారికి, వీరందరికీ కూడా ధన్యవాదాలు చేస్తూ మీ అందరికి కూడా ప్రమాణపూర్వకంగా నమస్కరిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. వారం రోజుల క్రితం పిరమిడ్ వ్యాలీ వెళ్ళాం. అంటే ప్రతి ప్లేస్ ఫస్ట్ మొట్టమొదట అద్భుతమైన పిరమిడ్ 163/163. ఈరోజు అది చూస్తే అది నందనవనంగా, ఒక బృందావనంగా, ఒక అద్భుతంగా తయారైంది.
మనకు కూడా అటువంటి పిరమిడ్ అతి త్వరలోనే రాబోతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే బెంగళూరులో అది అయింది, దాని తర్వాత కైలాసపూర్లో, అదే కర్తాల్లో మరి 180/180 కట్టాం. దాని తర్వాత గోదావరి ఒడ్డునే మరి పేరవరంలో 220/220 ఇప్పుడు వర్క్ జరుగుతూ ఉంది. అట్లా అది అయిన తర్వాత రాబోయే రోజుల్లో పిరమిడ్ ఏంటి, పిరమిడ్ శక్తి ఏంటి అనేది తెలుసుకుని గవర్నమెంట్ ద్వారానే రాబోయే రోజుల్లో పిరమిడ్లు కట్టబోతుంది గవర్నమెంట్కి. ఒకసారి గట్టిగా 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 క్లాస్. మరి రాంబాబు గారు బంగారు నీ సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. దా ఒకసారి గట్టిగా క్లాస్ కొడదాం. అందరికీ నమస్కారం అండి. నాన్నగారు భౌతికంగా 5 సంవత్సరాల నుంచి మనతో లేకపోయినా మీ అందరూ ప్రతి సంవత్సరం మన వయసు పెరిగితే ఎలా ఉంటుందో యాక్టివ్ అవుతున్నారు. ప్రతి సంవత్సరం గ్రూప్ మెంబర్స్ పెరుగుతున్నారు. సత్సంగం మినిమం ఫస్ట్ సంవత్సరం నాకు అటు ఇటుకు 100 మంది అనుకుంటున్నాను. అట్లా 30 మంది 20 మంది ఎట్లన్నా మినిమం 200 మంది హాజరయ్యి ఈ సత్సంగాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇది 5వ సంవత్సరం. ఆయన లేకపోయినా ఆయన అయితే ఇంతకన్నా బాగా ఆనందిస్తాడని అనుకుంటున్నాను. ఇది ఒక రకంగా అంటే నేను మెడిటేషన్ చేయకుండా చెప్పకూడదు, ఇది ఒక రకంగా బూస్టింగ్. అంటే అంతకుముందు కాస్త ఒకరోజు చేసి చేయకుండా ఒకరోజు చేద్దాంలే అనుకుంటా అంటే కొద్దిగా వాయిదా వేసుకుంటా ఉంటున్న పనులకు కూడా ఇప్పుడు మీరు మన అనకూడదు, మీరు చేసే సత్సంగం మళ్ళీ యాక్టివేట్ అవుతుంది ఆటోమేటిక్గా. అంటే చేద్దాం, బాగుంది, ఇంతమంది గురువులు వచ్చి చెప్పారు అనే దానికి ఉదాహరణ అని అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం 20 మంది 30 మంది పెరుగుతూనే ఉన్నారు. ఈ విధంగానే నాకు ఓపిక, నాకు కాదు, మన వెళ్ళిన రాంబాబు గారికి ఓపిక ఉన్నంతకాలం ఇలానే చేయాలని కోరిక. ప్రతి మనిషి ఈ భూమి మీదకి వచ్చేది అందుకే. కానీ ఇక్కడ 99% వదిలిపెట్టి వెళ్ళే దాని గురించి రైతుల వాళ్ళు కష్టపడతాం, అవునా? తీసుకెళ్ళే దాని గురించి కష్టపడల. అది సత్యం తెలుసుకుంటే అద్భుతాలు పొందుతారు బంగారు. ఇక్కడి నుంచి అది నాది, ఇది నాది అనేది కాకుండా మనం ఇచ్చిందే మందే. ఈరోజు ఈ కార్యక్రమంలో పొందే ఆనందం అంతా మన రాంబాబు గారిది, అవునా? ఇటువంటి కార్యక్రమాలు అద్భుతంగా జరగాల. మనం ధ్యానం చేస్తే మనకే వస్తుంది, కానీ ధ్యాన ప్రచారం చేస్తే ఈరోజు మీ ఆనందం అంతా ఆయింది. ఎందుకని ఎదటి వారి ఆనందం కోరుకోవాలా, అక్కడ వేరే వాళ్ళు కాదు కాబట్టి. మరి అద్భుతంగా కంటిన్యూటీగా మళ్ళా మధ్య మధ్యలో నెలకొక ప్రోగ్రాం పెట్టాలని రాంబాబు గారిని కోరుకుంటామన్నా. ఓపిక అందరూ వస్తారు బంగారు. ఈరోజు అది వరకు పెదనంది పాడు అంటే అద్భుతంగా ఉండేది. ఎటు చూసినా ఇక్కడ రావాలంటే ఒక రోజున గురువుగారు ఇక్కడ ఆ రేత్రి 12ంటికి ఆయన తీసుకొస్తుంటే గట్టిగా వాటేసుకుని అద్భుతం అని చెప్పుకొచ్చారు. రాంబాబు గారి కోరిక ఏంటంటే గురువుగారిని మా ఇంట్లో ఉంచాలా ఒక రోజన్నా. అటువంటిది 3 రోజులు ఉన్నారు, 3 సార్లు. మరి గురువు ఎక్కడికి వస్తారు? ఎవరైతే పని చేస్తారో వాళ్ళ దగ్గరికి వస్తారు గురువు. ఇది పొందుతారు. కాబట్టి మరి పల్నాడు జిల్లా ప్రెసిడెంట్ గారు,
ఐటీసీ రెడ్డి గారు, ఆంజనేయ రెడ్డి గారిని ఆయన దివ్య సందేశం ఇవ్వాల్సిందిగా కోరు. ముందుగా మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా నమస్కారాలు. మరి ఇక్కడ చక్కగా 17వ వార్షికోత్సవం చేస్తున్న రాంబాబు గారి కుటుంబ సభ్యులకి, మన రాంబాబు గారికి, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రాంబాబు గారికి అభినందనలు. సో ఇక్కడికి వచ్చిన ధ్యానులందరికీ, వేదికను అలంకరించిన మా గ్రేట్ మాస్టర్స్ అందరికీ నా నమస్కారాలు. అంటే మనల్ని పత్రిజీ గారు ఒక హయ్యర్ లెవెల్ కాన్షియస్నెస్, అంటే ఒక గొప్ప చైతన్య స్థితికి తీసుకెళ్లారు. మరి వారు పత్రిజీ గారు ఏజిఎంఎస్సి చేసి కోరమండల్ కంపెనీలో ఒక సీనియర్ మేనేజర్గా ఉంటూ ఆయన అంటే అదే ప్రొఫెషన్లో కంటిన్యూ అయితే ఒక జనరల్ మేనేజర్, డైరెక్టర్ స్థాయికి వెళ్ళేవారు. అలా కాకుండా ఆయన ధ్యానం నేర్చుకొని ఈ భూమండలాన్ని ఒక చైతన్యవంతం చేసి ఈ భూమండలాన్ని ధ్యాన మండలం చేయాలనే ఒక సంకల్పం, మహాసంకల్పం తీసుకుని ఒక 30 సంవత్సరాల పాటు మరి ఈ భూమండలాన్ని ధ్యాన మండలంగా చేశారు. అంటే ఈ సందర్భంగా మీకు ఒక చిన్న విషయం చెప్తాను. లాస్ట్ సండే ఆదివారం ఎడిషన్లో ఆ మ్యాగజైన్లో వచ్చిందనమాట. అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు అనే టెక్నాలజీ ఏ స్టేజ్కి వెళ్ళిందంటే, డోరియా అనే ఒక గొప్ప సైంటిస్టు, ఆ సైంటిస్ట్ వాళ్ళ అమ్మగారు క్యాన్సర్ వలన చాలా తక్కువ కాలంలో చనిపోయారు. సో వాళ్ళు ఇప్పుడు ఆ ఏఐ టెక్నాలజీతో ఆ క్యాన్సర్ కణాలని గుర్తించడానికి మెదడులో సంబంధించిన కణాలన్నింటినీ స్టడీ చేస్తున్నారు. ఆ స్టడీ ఒక అడ్వాన్స్డ్ స్టేజ్కి వెళ్ళిందట. కొన్ని సంవత్సరాల్లో, ఒక 5-10 సంవత్సరాల్లోపే సో ఆ క్యాన్సర్కి సంబంధించి ఆ కణాలను గుర్తించడం, వాటికి సంబంధించి ప్రివెంటివ్ మెడిసిన్ ఐడెంటిఫై చేసే స్టేజ్కి వెళ్తారు. ఆ సందర్భంలో ఆ మ్యాగజైన్లో ఆ ఆర్టికల్లో రాశారనమాట. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ స్టేజ్కి తీసుకెళ్తుందంటే, ఇప్పుడు అమెరికన్ అండ్ యూరోపియన్ కంట్రీస్లో ఒక రోబోట్స్ ద్వారానే చాలా పనులు జరుగుతున్నాయి. అంటే మనకను వెస్ట్రన్ కంట్రీస్కి డిఫరెన్స్ ఏంటంటే, మేము ఐటీసీలో ఉన్నాం కదా, వెస్ట్రన్ కంట్రీస్లో ఒక 20 years క్రితం జరిగినవన్నీ, అక్కడ జరిగిన అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అన్నీ మా ఐటీసీ లాంటి కంపెనీస్కి ఒక 20 years తర్వాత వస్తాయి. సో ఇప్పుడు ప్రపంచంలో అమెరికాలో కానివ్వండి, యూరప్లో కానివ్వండి టెక్నాలజీస్ మన దేశంలో ఒక 20 సంవత్సరాలకు వస్తాయి. ఆ 20 సంవత్సరాలు అయిన తర్వాత చాలా గొప్ప, అంటే మెడికల్గా ఇవన్నీ కూడా చాలా గొప్ప పరిస్థితులు వస్తాయి. కానీ ఆ పుస్తకంలో రాసింది, తర్వాత ఒక ఆర్టికల్లో రాసింది నేను చెప్తాను. అంటే మనిషిలో ఆరోగ్యపరంగా ఏదన్నా ఇంప్రూవ్మెంట్స్ చేయడానికి ఎన్నో అవకాశాలు వస్తాయి. కానీ మనిషిలో ఒక చైతన్యం ఉంటుంది, కాన్షియస్నెస్. మన డాక్టర్ గారు ఉన్నారు, ఆ డాక్టర్ గారు అయితే చాలా చక్కగా చెప్తారు. ఎందుకంటే డాక్టర్ గారి స్పీచ్ నేను జానపాడులో లాస్ట్ టైం విన్నాను. మన డాక్టర్ గారు దానికి సంబంధించిన న్యూరాలజిస్ట్ కాబట్టి ఆయన చక్కగా చెప్తారు. అంటే హ్యూమన్ కాన్షియస్నెస్, ఆ హ్యూమన్ అంటే ఏదైనా, అంటే సైంటిఫిక్గా ఎన్ని అడ్వాన్స్మెంట్స్ వచ్చినా, సైంటిఫిక్గా ఎన్ని గొప్ప పరిశోధనలు జరిగినా, ఒక చైతన్యాన్ని, మానవ చైతన్యాన్ని ఉద్దీపించుకోవాలంటే, మానవ చైతన్యాన్ని పెంపొందించుకోవాలంటే ధ్యానం ఒక్కటే మార్గం. అంటే ఆ చైతన్యం, మనందరిలో చైతన్యం ఉంది, కానీ మనకు తెలియని చైతన్యం ఎంతో ఉంది, మనకు తెలియని చైతన్య శక్తి ఎంతో ఉంది. అంటే పత్రిజీ గారు రాకముందు నేను ఒక ఆర్డినరీ ఒక మేనేజర్ని, ఏదో ఒక ఐటీసీలో ఒక ఉద్యోగిని అంతే. కానీ ఒక 15-20 సంవత్సరాల్లో ఆ చైతన్యం అంటే ఏమిటి అంటే, మేమెంతో దుఃఖం నుంచి, మా బాబు యాక్సిడెంట్లో చనిపోయిన తర్వాత మేము ధ్యానంలోకి వచ్చి 1 సంవత్సరంలోనే మా యొక్క డిప్రెషన్ అంతా పోగొట్టుకున్నాము. ఒక 2-3 years ఆయనతో పాటు చీరాల పిరమిడ్ మాస్టర్స్తో, అంటే సజ్జన సాంగత్యం అంటారు పత్రిజీ గారు, దాంతో మా డిప్రెషన్ అంతా పోగొట్టుకున్నాం. అంటే మరి దుఃఖం అనేది ఒక చైతన్యం, ఆ దుఃఖరాహిత్య స్థితికని వెళ్ళాము. అంటే మనిషిలోని చైతన్యాన్ని ఉద్దీపించుకోవాలంటే, ప్రేరేపించుకోవాలంటే ధ్యానం ఒక్కటే మార్గం. అంటే ధ్యానము మనం ఇంతకుముందు హిమాలయాలకు వెళ్ళి యోగులు చేసేవారు అనుకునేవాళ్ళం. కానీ ఇక్కడ మన పత్రిజీ గారు చాలా సింపుల్ మెథడ్తో, అంటే మనలందరినీ కూడా ఒక గొప్ప హిమాలయన్ యోగుల స్థాయికి తీసుకెళ్లారు. అంటే ఆ చైతన్య స్థితి ఎలా ఉంటుందంటే, మరి బుద్ధుడు మార్గం ఆనాపానసతి మార్గమే. అంటే మనందరం కూడా ఆ మార్గంలో, ఆ ధ్యాన మార్గంలో ఆ ధ్యానం చేయటం ద్వారా మనకి కాన్సన్ట్రేషన్, ఇన్సైట్స్ వస్తాయి, గొప్ప స్థితికి వెళ్ళొచ్చు. అంటే ఎటువంటి స్థితికి వెళ్ళొచ్చు అంటే,
ఇప్పుడు మనం ఈరోజు రాలేకపోయారు అంటే మన సదానంద యోగులు గారు 110 సంవత్సరాల సదానంద యోగి గారు, అటువంటి స్థితికి కూడా మనందరం వెళ్ళొచ్చు. పత్రిజీ గారు అంటారు నా స్థాయికి కూడా మీరందరూ వెళ్ళవచ్చు అని. అంటే మనందరం చేయవలసింది అదొక్కటే, మనలో ఉన్న చైతన్యాన్ని పెంపొందించుకోవాలి. ఆ చైతన్యాన్ని పెంపొందించుకోవడానికి పత్రిజీ గారు చెప్పిన పుస్తకాలు, పత్రిజీ గారు చెప్పిన మార్గాలు మనం అనుసరిస్తే చాలు. పత్రిజీ గారి పుస్తకం అంటే భగవద్గీత ఉంది పత్రిజీ గారిది. అంటే భగవద్గీత లాంటి పుస్తకం ఒకటి ఉంది, తులసీ దళం అని. ఆ పుస్తకం ఒక్కటి చదవండి. ఆ పుస్తకం ఒక్కటి చదివితే మీరు మీ చైతన్యాన్ని ఇంప్రూవ్ చేసుకోగలరు. మీకు ఎటువంటి మెడికల్ ట్రీట్మెంట్ కూడా అవసరం లేదు. మీ చైతన్యాన్ని మీరు చక్కగా ఇంప్రూవ్ చేసుకొని మీ 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 కుటుంబము అంటే మనం చేయవలసింది ఒకటే. పత్రిజీ గారు చెప్పింది ఏంటంటే మనం ధ్యానం నేర్చుకున్నాం కాబట్టి 10 మందికి ధ్యానం చెప్పాలి. మన తోటి వారందరినీ కూడా ఈ ధ్యాన స్థితికి తీసుకురావాలి. మరి లక్ష్మణరావు గారు మన విజయసారథి గారు చెప్పారు అంటే మనం నేర్చుకున్నాం కానీ ఎంతవరకు మనం దాన్ని ఆచరిస్తున్నామని అది చాలా ఇంపార్టెంట్. అంటే పత్రిజీ గారు పత్రిజీ గారు ఒకటే చెప్పారు, అయ్యా నన్ను అనుసరించొద్దు, నన్ను అనుకరించొద్దు, నన్ను అనుసరించండి అన్నారు. అంటే మేము కూడా పత్రిజీ గారు చెప్పినట్టే చేస్తుంటా. పుస్తకం చదివేటప్పుడు పత్రిజీ గారు ఒక మంచి రెడ్ పెన్ను ఇవన్నీ కొన్ని 2-3 ఇన్స్ట్రుమెంట్స్ వాడుతుంటారు. నేను అవన్నీ అంటే ఆయన ఏమంటారంటే నన్ను ఫాలో అంటే నేను చేసేవి కాదు, అంటే నేను చెప్పిన మార్గం, పత్రిజీ గారు చెప్పిన మార్గం ఫాలో అవ్వాలి. పత్రిజీ గారు చెప్పిన మార్గం ఏంటంటే చాలా చాలా సింపుల్, అన్నీ కూడా 3 మాటల్లోనే చెప్పేవాళ్ళు అనమాట. సో మనందరం కూడా అంటే ఎటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్కి అవసరమైన అన్ని విషయాలు పత్రిజీ గారు చెప్పారు. మరి పత్రిజీ గారి మరి యూట్యూబ్లో చాలా ఉన్నాయి మన పిఎంసి ద్వారా, అవన్నీ ఫాలో అవుతూ మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. మీరు అప్పుడే వెళ్ళకూడదు, విలేకర్ గారికి ఒకసారి గట్టిగా క్లాస్ కొడదాం. ఎప్పుడు వచ్చినా ఏం కొత్త విషయాలు ఏం చెప్తారని మరి ఆ పేపర్లో ఆయన ద్వారా వస్తుంది. ఈరోజు ముఖ్యంగా పిరమిడ్ యొక్క శక్తిని ఒక ధ్యానం చేయటానికైనా కాదు, ఆరోగ్యానికి మరి తర్వాత వ్యవసాయానికి, రోడ్డు క్రాసింగ్లో అక్కడక్కడ పిరమిడ్లు పెడితే యాక్సిడెంట్లు జరగట్లా, కొత్త విషయాలు అవన్నీ కూడా నా దగ్గర ఫోటోలతో సహా వీడియోలతో సహా ఉన్నాయి నా దగ్గర. ఒక సామాన్య రైతు మన పిరమిడ్ మాస్టర్ ఏ మందులు లేకుండా 65 బస్తాలు పండించాడు పిరమిడ్లు పెట్టి. నెక్స్ట్ ఇయర్ పిరమిడ్లు తీసేసి వ్యవసాయం చేస్తే 22 బస్తాలు పండినాయి. అంటే ఈరోజు ఎంతోమంది రైతులతో ఇక్కడ భూమిని గుల్లబారిపోయింది, రకరకాల ఫెర్టిలైజర్స్ మొత్తం వాడి రైతుకి గిట్టుబాటు కావట్లా అని ఈ పిరమిడ్లు పెడతా ఉంటే ఏ మందులు లేకుండా సేంద్రియ వ్యవసాయం చేస్తే అద్భుత ఫలితాలు వస్తున్నాయి. మన మాస్టర్స్ ఇక్కడే రైతులు ఉన్నారు చాలామంది. ఇప్పుడు కొత్తగా ఏమీ లేదు, ఒక 8 అంగుళాల సిమెంటు పిరమిడ్లు పెడితే 2.5 అడుగుల లోతులు భూమిలో పాతేస్తే జీవితాంతం మరి కంటిన్యూటీగా ఆ విశ్వశక్తి ద్వారా పంటలు పండబోతున్నాయి. మరి పొల్యూషన్ కూడా తగ్గుతుంది, వాస్తు తేడా పిరమిడ్ ద్వారా మార్పు వస్తుంది. అంటే మనం తెలుసుకుని మీరందరం రైతువారీగా కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి ఆ పిరమిడ్ని వాడుకోవాలా. ఒక కొత్త విషయం ఏంటంటే 2x2 పిరమిడ్ ప్రతి ఇంట్లో ఉంటే ఆకుకూరలు ఒకరోజు పెడితే దాంట్లో ఉన్న విష పదార్థాలన్నీ పోతున్నాయి. అంటే కెమికల్స్ కానీ ఫెర్టిలైజర్స్ కానీ ఏమైనా అవి పోతున్నాయి. అలాగే మరి బంగారు గ్రేట్ మాస్టర్ ఇక్కడికి వచ్చారు, ఆయనకు ఒకసారి గట్టిగా క్లాస్ కొడదాం. అనుకోకుండా వచ్చారు. అలాగే కూరగాయలు దాంట్లో పెడితే మరి 2 రోజుల్లో అవన్నీ కూడా అద్భుతంగా మార్పు జరుగుతుంది. మీరు అందరూ రైతులే, కానీ ఎందుకు వాడుకోవట్లా?
మీ ఇంట్లో ఏదైనా సరే ఒక ఎస్పీ ఆయన ఇంట్లో అరటి మొక్కలు పెడితే అడుగున రాళ్ళు రప్పలో అవన్నీ ఉంటే 4-5 హస్తాలు వచ్చాయి. ఈ పిరమిడ్ తీసుకెళ్ళి వాటి కింద పెట్టేసరికి 10-12 హస్తాలను ఇంతింత లావు కాయలు. దాని టేస్ట్ మాత్రం అనుభవిస్తే తప్ప చెప్పలేము. అది అలా అందరూ ఆ పిరమిడ్ని వాడుకోవాలా. ఈరోజు మరి రావయ్య గారి శ్రీమతి అద్భుతం, ఆవిడ యొక్క సందేశం మనకు కావాలా. ఒకసారి ఆవిడ గట్టిగా క్లాప్స్ కొడదాం. మాట్లాడదాం, కూర్చునే మాట్లాడు, కూర్చునే మాట్లాడు. హలో మై డియర్ పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడా జానాభివందనాలు. బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. పత్రిజీ సార్ గారికి నమస్కారాలు. ఈ ఊరికి మనకి పరిచయం చేసింది రాంబాబు గారి దంపతులు ఇద్దరు. నించో పద్మ, నించో. వీళ్ళిద్దరూ ఈ ధ్యానం పరిచయం చేసిన తర్వాత, అంతకుముందు మా వారు నేను వేరే ధ్యానం నేర్చుకొని చేస్తూ ఉంటే అది ఎస్కేవై ధ్యానం అన్నమాట. దాంట్లోకి రండి వెళ్దామంటే ఎన్నాళ్ళు అనుకుంటున్నారు, 20 సంవత్సరాలు నేను చేశాను. రండి అంటే నువ్వు పోలేపో అని అన్నారు కానీ రాలేదు. చివరికి పద్మ చెప్పే మాటలకి రాంబాబు గారింటికి వెళ్ళి 40 రోజులు చేశాము. ఆయనకి బాగా నచ్చింది. ఇక నా ఎమ్మటే పిరమిడ్ కట్టాలని దాంట్లోకి దిగారు. ఆ దిగినందువల్ల ఏమైందంటే కొంచెం కట్టుబడిలో లేట్ అయినా కూడా ఆ తర్వాత చివరి టయాల్లో పత్రిజీ గారితో ప్రారంభోత్సవం జరిగింది. అది మాకు బాగా ఆనందం. అది ఎంతో ఎంతో ఆనందం. ఈ రోజున లక్ష్మీనారాయణ గారు, లక్ష్మణరావు గారు చెప్పినప్పుడు ముందు ఆయన నేను అడిగాను. ఆయన చెప్పిన మాటకి నాకు ఆశ పెట్టారు. సరే అయితే అయిందిలే అని చెప్పి మేము కూడా దిగి చేస్తూ ఉన్నాము. కొద్ది రోజులు పోయిన తర్వాత, ఇప్పుడైతే నాకు ఆయన దాటిపోయిన తర్వాత ఈ ధ్యానం ఉండటం వల్ల నాకు ఎంతో 2 పూట్ల కూడా 2 గంటలు, పొద్దున పూట 1 గంట, సాయంత్రం 1 గంట చేస్తేనే నాకు నిద్ర పట్టేది. ఎవరన్నా వచ్చారనుకో, ఏ ఊరన్నా పోయామనుకో, ఇవాళ మనం చేయలేదే, అయ్యో టైం అంతా వృధా అయిపోయిందే అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈయన చెప్పిన దానికి నాకు ఇప్పుడు ఆయన రోజు కూడా నిద్రలో తోడుగా దగ్గరగా ఉన్నట్టుగా, నాకు చెయ్యి అందిస్తున్నట్టుగా, నిన్నగాక మొన్న రాత్రి చెయ్యి ఇలా అందించి ఆయన బెత్త మీద పడుకొని చెయ్యి అందించినట్టుగా నాకు చెయ్యి అందిస్తున్నారు. ఎందుకండి అక్కడ కిందకి దిగిరాదా, ఇక్కడ పడుకోవచ్చు కదా అంటే, కాదులే నువ్వు కానీ నువ్వు నీ ధ్యానం చేసుకో,
ఆ రోజు 2 గంటలు రాత్రిపూట జరిగిందన్నమాట. కాబట్టి ధర్మో రక్షతి రక్షితః అని మనకు పత్రిజీ గారి పుస్తకాల్లో చదివితే తెలుస్తుంది కదా. నువ్వు ధర్మాన్ని కాపాడినప్పుడు నిన్ను ధర్మం కాపాడుద్ది. అంతేగాని ఈ భూప్రపంచంలో మనం ఉంటున్నాము, మనకు తోడు ఎన్నో జీవరాశులు ఉంటున్నాయి, మరి అవన్నీ ఉంటున్నాయి కదా. కానీ మనం ఏం చేస్తున్నామంటే బాగా పెంచి వాటిని కోసి ముక్కలు చేసి బాగా రుచికి జోడించి మనం వాళ్ళు తింటూ ఉన్నారు. అప్పుడు అవి అంటున్నాయి కదా, ఎందుకు మేము మిమ్మల్ని ఏం చేసామని మీరు ఇట్లా మమ్మల్ని ఇది చేయటం అంటే, నేను మా కుల వృత్తిని బట్టి నేను చెప్పటం లేదమ్మా. అంతకుముందు కూడా మేము ఎరగం, దీంట్లో రాకముందు కూడా. కాబట్టి అందరూ కూడా వద్దు, మాంసభక్షణ వద్దు, శాకాహారం భోజనం ముద్దు. మన్నించి మీ అందరూ కూడా దీన్ని అమల్లో పెట్టండి. అదొకటిను, మీరు ఎవరికైనా 10 రూపాయలు దానం ఇస్తే అది ఏదో ఒక రూపేణా మీకు మళ్ళీ అది అందించబడుద్ది. రూపాయలుగా కావచ్చు, ఇంకో రూపేణా కావచ్చు, ఇంకో రూపేణా కావచ్చు, ఎలాగైనా సరే నువ్వు మేలు పొందుతావు. కాబట్టి ఎంతో కొంత ఎవరికి తోచినంత వాళ్ళు మీరు సహాయం పక్క మనిషికి అందిస్తూ ఉండండి. మేము చాలా కష్టపడ్డాము, రూపాయి సంపాదించుకున్న తర్వాత ఆయనకి చేయాలని ఇట్లా కలిగింది. అట్లా చేయటం మొదలుపెట్టిన తర్వాత దాంట్లో మా అబ్బాయి ఏం చేశాడంటే, పిరమిడ్ కట్టిన తర్వాత దాంట్లో ఏసీ కూడా బిగించాడు. ఎందుకు, మీరు ఎండలో కూర్చొని ధ్యానం చేయాలంటే చెమట పోసి ఇబ్బంది పడేది అని చెప్పి అని చెప్పారన్నమాట. ఇప్పుడు మా ఇంట్లో ధ్యానం అక్కడ కూడా పిరమిడ్లు ఉన్నాయి. అంటే నేను పిరమిడ్ కిందే కూర్చోవటం లేదు. అప్పుడు మా ఇంటికి వచ్చిన మాస్టర్స్ని నేను అడిగేదాన్ని, నాకు వెన్నుపూసలో ప్రాబ్లం ఉందండి, వెన్ను ఆపరేషన్ అయింది, వెన్నుపూస జారింది, మరి నేనేమో కూర్చోలేకపోతున్నాను, ఎలాగండి అంటే, అమ్మ నీ సీనియారిటీ నీకు చాలు అని మాస్టర్స్ అందరూ కూడా నువ్వు పడుకొని చెయ్యి బాగానే అందుద్ది అని చెప్పారు. ఇప్పుడు అదే ప్రకారంగా చేస్తూ ఉంటే చక్కగా వైబ్రేషన్స్ లోపల అంతా కాంతిమయంగా నిండిపోతుంది. ఈ మాటలు నేను రంగనాయకం గారు ఇద్దరు చెప్పుకుంటూ ఉంటే, మంచిదో నీకు బాగా మేలు పొందావు, బాగా ఉన్నతంగా అని చెప్పి ఆమె నన్ను మెచ్చుకుంటుంది. నువ్వేందక్క నన్ను మెచ్చుకునేది ఏముంది, నేనేం చేశాను కాబట్టి వస్తుంది. అట్లా ప్రసార శక్తి గంట తగ్గకుండా చేస్తూ ఉన్నా. ఓసారి 1 గంట, ఇంకోసారి ఇంకో గంట అలా చేస్తూ ఉన్నా. జై హింద్. బంగారు, నువ్వు కూడా ధ్యాన ప్రచారం చేయొచ్చు. ఒక వ్యాన్ ఇచ్చి రాంబాబు గారు, ఒక వ్యాన్ ఇచ్చి అనా. మరి చీరాల నుంచి వచ్చిన అంజలి దేవి అవి సందేశాన్ని ఏమనుకోరు.
ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి వారి కుటుంబానికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మరి నా తల్లిదండ్రులకి, నా కుటుంబానికి కూడా ఆత్మపూర్వక ప్రణామాలు. ఈ వేదికను అలంకరించిన పెద్దలకి, ఇక్కడికి వచ్చిన ఆత్మబంధువులందరికీ ఆత్మపూర్వక ప్రణామాలు తెలుపుకున్నాను. చక్కగా అమ్మ మంచి సందేశం ఇచ్చింది. మనం ఇంటి దగ్గర కూర్చొని ఏం చేస్తామంటే అమ్మలక్కల కబుర్లు చెప్పుకుంటా ఉంటాం. కానీ ఆవిడ చూడండి, ధ్యానం చేసి వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళకి కానీ ఎవరికైనా సరే లోపల ఎనర్జీ ఇలా వస్తుంది అని చెప్పుకున్నారనమాట. అంటే మనం కూడా చేయాల్సింది ఏంటంటే అప్పుడప్పుడు మనకే వస్తూనే ఉంటాయి. ఎందుకంటే శక్తి లోపించి, అంటే ధ్యాన శక్తి తగ్గి. ఆవిడ రోజు 2 గంటలు ధ్యానం చేస్తారన్నారు. ధ్యానం చేస్తే వేరే మాటలు రావు, ఆ ధ్యాన స్థితిలో నుంచి వచ్చే మాటలే వస్తాయి. పత్రిసారి మనల్ని ధ్యానం చేసామని చెప్పి కాషాయ గుడ్డలు ఏం కట్టుకొని ఉండమల్లా మనం హ్యాపీగా రోజుకో చీర కట్టుకుంటున్నామా లేదా? చక్కగా సినిమాలు చూడమన్నారు, సినిమాలు చూస్తున్నామా లేదా? అంటే ఎందులో చూసినా ఎక్కడ చేరినా ఆనందంగా ఉండటం, అందులో మెసేజ్ తీసుకోవడమే మన యొక్క కాన్షియస్ అన్నమాట. ఇందాక రెడ్డి గారు చెప్పారు చైతన్యం అని. మనందరినీ కూడా ఒక అద్భుతమైన ఆ చైతన్యంలోకి ధ్యానం ద్వారా ప్రవేశించవచ్చు అని చెప్పి మన గురువు గారు ఆల్రెడీ క్రియేట్ చేసి వెళ్ళారు. దాన్ని మనము ఆ ధ్యాన సాధన చేసి మనం ఎవరు ఏ స్థాయిలో ఉంటారో ఆ స్థాయిలోకి మనం వెళ్ళాలన్నమాట. ఏ లలిత చదివినా, ఏ విష్ణు సహస్రనామం చదివినా, అయ్యవారు చెప్పినా, అమ్మవారు చెప్పినా అంతా ఒకటే. మనం ఏం చేస్తామంటే మనసు ఒక చోట, శరీరం ఒక చోట ఉంటుంది, మాట ఇంకోలా మాట్లాడుతూ ఉంటాం. విష్ణు సహస్రనామం మొత్తం చదివాక ఏం చెప్తారు స్వామి? కాయేన వాచ మనసేంద్రియైర్వ. చెప్పండి నాతో పాటు, మనసేంద్రియైర్వ బుద్ధ్యాత్మనావా ప్రకృతే స్వభావాత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి అని ఎందుకు అందులో చెప్పారంటే, భగవద్గీత 708 శ్లోకాలు చదివినా ఆ అచ్చులు, పల్లులు, ఆ మర్మాలు, అన్ని సూత్రాలు తప్పుగా చదువుతామని చెప్పి విష్ణు సహస్రనామం కొంచెం తేలిగ్గా ఉంటుందని కుదించి 108 శ్లోకాలతోటి మనకి ఆ భీష్మ పితామహుడు ద్వారా కృష్ణ భగవానుడు చెప్పించారు. ఆ చెప్పించినాక లాస్ట్లో ఇది ఎందుకు చెప్పారు అంటే, మన కాయము అంటే ఏంటి? శరీరం. ఈ శరీరంలో వాచ అంటే మాట. ఈ శరీరంలో నుంచి వచ్చే మాట మనసేంద్రియైర్వ. మనసు ఇంద్రియాల వైపుకి పరిగెడుతూ ఉంటుంది ఎప్పుడు. అంటే నువ్వు ఏది చేస్తే, శరీరంలో నువ్వు ఏది చేస్తే దాని వైపు పరిగెడుతూ ఉంటుంది అన్నమాట. ఆ మనసు ఎప్పుడైతే ఇంద్రియాల వైపుకి పరిగెడుతూ ఉంటుందో దాన్ని బుద్ధి దగ్గరకు తీసుకెళ్ళి, అందుకే అంటారు చూడండి, బుద్ధుడు అంటే ఆయన పేరు గౌతముడు, కానీ బుద్ధుడు ఎందుకు అయ్యాడంటే బుద్ధితో జీవించాడు కాబట్టి. ఇప్పుడు సాయి బుద్ధ పిరమిడ్ అని ఎందుకు పెట్టామంటే ధ్యానం చేసే వాళ్ళందరూ బుద్ధుళ్ళు అవుతారు అని ఒక సంకల్పం అన్నమాట. అలాగే బుద్ధ్యాత్మ నావ, బుద్ధిని ఎప్పుడైతే ఆత్మ అనే ఆ పడవ మీదకి తీసుకెళ్తూ ఉంటామో ఆటోమేటిక్గా మనం ఏది చేసినా సరే మనలో నరుడిలో ఉన్న ఆయనం అంటే ఈ శరీరంలో ఉన్న ఆత్మకి సమర్పయామి అంటాం. అంటే ఆత్మ అంటే ఏంటి? లోపల భగవంతుడు ఉన్నాడు కదా. మరి ఈ మధ్య సమంత ఇంటర్వ్యూలో సద్గురుని అడుగుతుంది, న్యాయం చేస్తాడా భగవంతుడు? మరి నాకు న్యాయం చేయలేదు ఏంటి అని. ఆయన నవ్వుతాడు పక్క, భగవంతుడు న్యాయం చేస్తాడా, నువ్వు నమ్మావా అంటాడు. ఆవిడ కూడా ఆశ్చర్యంగా చూస్తుంది. తర్వాత ఆయన చెప్తాడనమాట, నీ ఆంతర్యపు లోతులలోకి వెళితే అక్కడ నీకు న్యాయం జరుగుతుంది అని చెప్తాడు. అందుకే ఆమె ఈ మధ్య మా ఇంటి బంగారం సినిమా వచ్చింది కదా రీసెంట్గా, అందులో 3 చోట్ల చెప్తుంది ఆవిడ. లాస్ట్లో ఆ కిల్లర్ని చంపుతా అంటే ఈ విల్లన్ని చంపుతా కూడా నువ్వు ధ్యానం చేసుకోరా బాగుపడతావు అంటది. తర్వాత ఒక చోట కళ్ళు మూసుకొని ధ్యానం చేయి అంతా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్తుంది. అంటే ఒక సినిమా నుంచి కూడా మనకు మెసేజ్ వస్తుంది. రేపు 19వ తారీఖు మనకు కూడా పత్రిసారి సినిమా వస్తుంది, అందరూ చూడండి. మీతో పాటు మీ ఇంటిలో చుట్టాలకు కూడా చూపించండి మీ డబ్బులతోటి. 19వ తేదీ అన్నమాట. అట్లాగే మనము మన లోపల శరీరంలో నుంచి వచ్చే మాట, మన ఇంద్రియాలు అన్నీ కూడా మన బుద్ధిలోకి వెళ్ళి
ధ్యానం చేస్తూ ఉంటే ఆత్మ వైపుకి వెళ్ళినప్పుడు ఈ సంసారం అనే పడవ దాని అంతటా అదే పోతూ ఉంటుంది. అప్పుడు అన్నీ మనం ఏం చేయాలంటే భగవంతుడికి సమర్పించుకోవాలి. అంటే నేను నాది అనుకుంటా ఏది చేసినా నేను చేశాను అంటాడు కదా. ఇప్పుడు రాంబాబు గారు చేశారు, నేను చేశాను అంటాడు. మనందరం రాకపోతే ఏం చేస్తాడు ఆయన? ఇంతమంది వచ్చాం, నలుగురు మాస్టర్స్ని చూస్తారు, మంచి మంచి సత్సంగంలో మాటలు చెప్తామనే కదా మనందరం వచ్చేది కూడా. మరి ఆ సత్సంగం మాటలు విన్నప్పుడు ఏంటంటే మన చైతన్య స్థాయి పెరుగుతూ ఉంటుందన్నమాట. ఇంకో రోజు ఇంటికి వెళ్ళి ఇంకా 2 రోజులు చేసుకుందాం అనిపిస్తూ ఉంటుంది మనకి సాధన. కాబట్టి మనకి ఎంతో టైం ఉంటుంది. టైం లేదంటారు, సాధన చేసుకోవచ్చు. ఏ పూజ చేసినా, ఏ ధ్యానం చేసినా, ఏ వ్రతాలు నోచినా నీ లోపల నువ్వు తెలుసుకోవాలి. సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అన్నాడు. అంటే అన్నీ తెలుసు భగవంతుడికి. మనల్ని మీకే అంటా ఉంటారు ఏదైనా వచ్చినప్పుడు, నారు పోసినోడు నీరు పోయడా అంటారు. అవునా కాదా? మరి పోస్తాడా లేదా? మీరు చేస్తే పోస్తాడు. మనం ఏంటంటే పైపైన చేసి పైపై మాటలని మళ్ళీ వేరే వాళ్ళ మీద నిందలేసి దొంగతనాలు అంటగట్టి ఇట్లా చేస్తూ ఉంటాం. అవన్నీ మనకు తెలియదు, బాహ్యమైన చూపులతో చూస్తూ ఉంటాం. లోపల అంతరంలో మనం ఎప్పుడైతే ఆ సాధన కొనగించుకుంటామో అన్నీ వదిలేస్తూ ఉంటాం. తెలియని వాళ్ళని తెలియనట్లు వదిలేద్దాం, మూర్ఖులుగా వదిలేద్దాం, ఇలా ఉంటుందన్నమాట. ఇంకా నోట్లోంచి మాట రాదు. అందుకే కాయేన వాచ మన సేంద్రియైర్వా బుద్ధ్యాత్మనావా ప్రకృతే స్వభావ. నీ యొక్క ప్రకృతిని తెలుసుకోవాలి, నీ అసలు స్వభావం నువ్వు దివ్యాత్మ స్వరూపాన్ని అని మనం తెలుసుకోవాలన్నమాట. ఆ దివ్యాత్మ స్వరూపం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆ రోజు నుంచి మనకి ఆనందమే ఆనందం. ఎవరు తిట్టినా కూడా వాళ్ళ ఇష్టం, వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు. కర్మ అనేది ఒకటి ఉంటుంది. ఏది చేస్తే మనకి తిరిగి అంతకంత అనుభవిస్తాం అన్నమాట. పుణ్యం చేస్తే పుణ్యం, పాపం చేస్తే పాపం, ఇలా ఉంటుంది. కాబట్టి ఆ రెండిటిని దాటి మనల్ని పత్రిగారు నిన్ను నువ్వు తెలుసుకో, నువ్వు ఎలా ఉంటే పక్కన వాళ్ళు అలా ఉంటారు. కాబట్టి నువ్వు ఎలా మారాలి అనేది ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి అని కృష్ణ భగవానుడు సూత్రం తీసుకొచ్చి మరి గౌతమ బుద్ధుడిది అప్పో దీపో భవ అని ఆయనది తీసుకొచ్చి పత్రికారు అందరిది కలిపి ఆయన ఎప్పుడైతే సాధన చేసి చెప్పాడో అదే మనకి చెప్పారనమాట. థ్యాంక్ యూ అండి, ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ. లెర్నింగ్, నేర్చుకోవటం. ఎక్కడ నేర్చుకోవాలా? భగవద్గీతలో నేర్చుకోవాలా, ఖురాన్లో నేర్చుకోవాలా, బైబిల్లో నేర్చుకోవాలా, ఆ చీమ దగ్గర నుంచి నేర్చుకోవాలా, ఆ కుక్క దగ్గర నుంచి నేర్చుకోవాలా, ఆఖరికి ఆ చెట్టు దగ్గర. ప్రతి వ్యక్తి మనకి జ్ఞానం పంచేవాళ్లే. నేర్చుకోవాలి అనుకున్నప్పుడే ఎదటి వాళ్ళలో గ్రేట్ కనపడుతుంది. అప్పటి వరకు నేనే గ్రేట్ అనుకుంటాం. అలాగే మార్పు ఎలా వస్తుంది? ధ్యానం మీకు ఎనర్జీని ఇస్తుంది. మార్పు ఎలా వస్తుంది? అంతర్ప్రయాణం చేసినప్పుడు నా లోపాలు నేను ఎత్తుక్కోవాలా, ఎదటి వాళ్ళ గ్రేట్ ఎత్తుక్కోవాలా. మనం ఎదటి వాళ్ళలో లోపం మనకు కనపడిందంటే మనలో ఉండట్టే. అంతేకాని ప్రతి మనిషి దగ్గర, ప్రతి జీవి దగ్గర నేర్చుకోవటానికి భూమి మీదకి వచ్చాం. అది మనం అంతా యూనివర్స్, ఒక దేశానికి ఒక భూమికి సంబంధించిన వాళ్ళం కాదు. మొత్తం యూనివర్స్ మాస్టర్స్. మనం ఒకసారి గట్టిగా క్లాస్ పడుతుంది. అంటే లెర్నింగ్ అన్నప్పుడు అక్కడ ఈద్లో ఏముంది, క్రిస్టియానిటీలో యేసు ప్రభు దగ్గర ఏం నేర్చుకుందాం. అలాగే అప్పుడు కనపడుతుంది ఆ గ్రేటు. కరుణామయుడు అనే పేరు వచ్చింది. అది అవునా? మరి సిలువ వేసి కాళ్ళకి చేతులు మేకులు కొట్టి చేస్తే, ఓ ప్రభువా అమాయకులు వీళ్ళు, తెలిస్తే ఆ పని చేయరు, వాళ్ళని క్షమించు ప్రభువా అన్నాడు. మనని ఎవరన్నా ఒక తిడితే ఊరుకుంటున్నావా? ఆ మార్పు రావాలా. ప్రతి ఒక్కరి దగ్గర అద్భుతాలు పొందాలా. మరి విజయలక్ష్మి గారిని మరి గ్రేట్ మాస్టర్ ఏది వెనక నుంచి గురుగారితో పరిచయం ఉన్న గ్రేట్ మాస్టరు మరి హరిరామ ఏది శర్మ గారు ఉన్నారు. ఆయన అద్భుత సందేశం తర్వాత తీసుకుందాం. మాట్లాడుకున్నారు.
ఒకసారి మనందరినీ ఇలా కలవటానికి అదృష్టం చేసుకున్న మనకి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి శతకోటి ధన్యవాదాలు చెప్పుకుంటాము. బిగ్ క్లాప్స్. ఏమి ఉస్తూరమంటా ఉన్నారు ఇందాకటి నుంచి వింటూ? సంతోషం ఏది, మీలో ఆనందం ఏది అసలు? అందరు చిరునవ్వుతోటి ఉండండి. చూడండి, మన నా పక్కనున్న లక్ష్మణరావు గారు ఎలా ఉన్నారు? ఎలా వస్తుంది ఆయనకి? ఎలా వస్తుంది ఆనందం? ఆయన చేసే వర్క్ను బట్టి, ఆ చైతన్యాన్ని బట్టి, అది మనకి పత్రిజీ గారు ఇచ్చారు ఆ వరం. మరి అది తీసుకోవాలా లేదా మనమందరం కూడా? మరి ఈరోజు సాయి బుద్ధ పిరమిడ్ యొక్క వార్షికోత్సవం, 17వ వార్షికోత్సవం అద్భుతంగా ఈ పెదనందిపాడు రాంబాబులు ఇద్దరు మెయింటైన్ చేసే, రాంబాబు పిరమిడ్ కట్టిన వీర్రాఘయ్య గారి కుమారుడు, ఇద్దరు రాంబాబులు అనమాట. వాళ్ళిద్దరు కూడా ఎంతో ఐకమత్యంతో ఈ పెదనందిపాడులో ఒక పిరమిడ్ కట్టినప్పటికీ ఆ పిరమిడ్ యొక్క చైతన్యాన్ని ప్రతి సంవత్సరం కూడా ఇలా మనందరం కలిసి ఒక గ్రూపు చైతన్యాన్ని తీసుకోవటానికి, ఇక్కడ మనందరినీ కూడా గ్యాదర్ చేయటానికి ఎంతో అద్భుతంగా ఆయన 2 నెలల నుంచి చేస్తున్నారు ప్రయత్నం. కాబట్టి మనందరి తరపున వాళ్ళకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మరి పత్రి సార్ ఏం చెప్పారు మనకి? 3 రత్నాలు చెప్పారు. తెలుసు కదా అందరికీ? 3 రత్నాలు అంటే ధ్యానం చేయమన్నారా? ఎంతమంది చేస్తున్నారు? ఒక్కరోజు కూడా నాగా పెట్టకుండా చేయొద్దండి. ప్రతిరోజు చేసేవాళ్ళు, మధ్యలో ఆగిపోయేవాళ్ళు వద్దు. చూడండి ఎంత కొద్దిమంది ఉన్నారు. మరి ఆయన ఇంకేం చెప్పారు? స్వాధ్యాయం చెప్పారు. పుస్తకాలు చదవమని చెప్పారు. ఎంతమంది చదువుతున్నారు? చేయొద్దండి. చూడండి ఎంత తక్కువగా ఉన్నారు. అవునా? 3వ రత్నం ఏం చెప్పారు? సజ్జన సాంగత్యం. ఈ 3 రత్నాలు ఎవరైతే వాళ్ళ జీవితాల్లో అప్లై చేసుకొని వాటిల్ని ఆచరిస్తూ తను ఏదైతే నేర్చుకొని అందరికీ పంచే స్థితికి వస్తారో వాళ్ళ ఆత్మ ఎదుగుదల బాగుంటుంది అనే మాట నేను స్టేజ్ మీద ఉన్నా. మరి సార్ చెప్పారు కదా, ఈ చెవితోటిని ఆ చెవితోడు వదిలేయచ్చా? మరి వదిలేస్తున్నారు కదా, వదిలేయకూడదు. మరి నా జీవితంలో ఒకప్పుడు ఆ గేట్ దగ్గర నుంచి ఇక్కడికి నడవలేను. 2006లో టీచర్గా వర్క్ చేసి రిటైర్ అయ్యాను. 2007లో ధ్యానంలోకి వచ్చాను. మరి అప్పుడు హాస్టల్ మాస్టర్స్ ఉంటారు, హాస్టల్ సర్జరీస్ జరుగుతాయి, ఇవన్నీ కూడా తెలియదు. అసలు పత్రిజీ గారి ఫోటో కూడా తెలియదు ఆ రోజుల్లో. టెక్నాలజీ లేదు అప్పుడు. ఆయన ఫోటో కూడా మాకు తెలియదు. 40 రోజులు ధ్యానం చేసినప్పుడు హాస్టల్ మాస్టర్స్ నన్ను సరిచేసి ఈ శరీరాన్ని మాధ్యంగా ఉపయోగించుకొని నువ్వు పిరమిడ్ కట్టి నీ పిరమిడ్లో ధ్యానం చేసుకోవటం కాదు, నీ సోల్ డిజైన్ బయటికి వెళ్ళిపో మెసేజ్ ఇచ్చారు. అప్పుడు నేను బయటికి మా పిరమిడ్లో కొన్నాళ్ళు చేసిన తర్వాత 16x16 కట్టాము మా ఇంటి మీద, శ్రీ సత్యసాయి పిరమిడ్ ధ్యాన మందిరం. మరి ఆ మెసేజ్ ప్రకారం నేను స్టార్ట్ చేశానన్నమాట. ఒక్కొక్క గ్రామంలో 40 రోజులు క్లాసులు పెట్టడం. అలా పెడుతూ మరి సారు ఏ ముక్క నేర్చుకుంటే ఆ ముక్కే చెప్పమన్నారుగా. ABCD ఉంటే ఏ వస్తే ఏ, బి వస్తే, ఫస్ట్లో ఇంత జ్ఞానం లేదు కదా, అదే చెప్పేవాళ్ళం తపనతోటి. అలా పెరుగుతూ 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 మరి 2013లో సారు స్టేజ్ మీద చెప్పారు, పెద్ద పెద్ద పుస్తకాలు ఉంటాయి, స్వాధ్యాయం అందరూ చేయలేకపోతున్నారు, మరి చదవగలిగే వాళ్ళు చెప్పగలిగే వాళ్ళు 1 డే క్లాసుల్లో ఆ బుక్ జ్ఞానం ఇవ్వండి అని చెప్పారు. సార్ చెప్పిన ఆచరణలో పెట్టాలి కదా. వెంటనే పెట్టేశాను. చూద్దాం, బుక్స్ అన్నీ తెచ్చుకున్నాను, లైబ్రరీలో తెచ్చుకున్నాను, సొంతంగా కొనుక్కున్నాను. మరి రెడ్డి గారు మేమిద్దరం కూడా పుస్తకాల గురించే మాట్లాడుకుంటాం. ధ్యానాంధ్రప్రదేశ్లో వచ్చే హనుమాన్ సోల్ టాక్ అవి, తర్వాత శ్రీ రుక్మిణి మరియు కాలం యొక్క మలుపు, ధ్యానాంధ్రప్రదేశ్ బుక్ చదవండి, దాంట్లో ఎంత జ్ఞానం ఉంటుందో ఫస్ట్ అయ్యే చెప్పేదాన్ని నేను. వాటిల్లో ఉన్న జ్ఞానం కొందరు తీసుకొని కలిపి చెప్పేదాన్ని. కాబట్టి ఆ సార్ ఏది ఎప్పుడైతే చెప్పారో పుస్తకాలు చదవటం మొదలుపెట్టాను. ఎప్పుడైతే ఒక అవగాహనతో కూడిన ఒక బాధ్యతగా మన జీవితంలో అప్లై చేసి దాన్ని సాధించాలి అనే పట్టుదల మనం ఉంటే అది అవుతుంది, అవి తీరుతుంది. మరి పుస్తకం చదవటం మొదలుపెట్టి 10 గంటలకు మౌత్ పెట్టుకొని సాయంత్రం 5 గంటలకి ఆ బుక్ యొక్క జ్ఞానం అందించడం మొదలుపెట్టాను 1 డే క్లాసుల్లో.
మరి ఆ విధంగా ఆ జ్ఞానం ఎంత ఆనందం అన్నమాట. ఇంత జ్ఞానం మనం తీసుకోవడం కదా. అక్కడ మనకేం చెప్పారంటే నువ్వు ఏది నేర్చుకున్నా, ఏ ఆనందం పొందినా 10 మందికి పంచమని చెప్పారు సారు. అందుకని ఈరోజు ఒక్క మొక్క చదివినా కూడా అది ఎప్పుడెప్పుడు చదువుతామని ఉంటుంది నాకు. అలాగే సజ్జన సాంగత్యం, అంత దూరం నుంచి మరి రాంబాబు గారు ప్రతి సంవత్సరం పిలుస్తూ ఎప్పుడు 40 రోజులు క్లాసులు పెట్టినా ఈ పెదనందపాడికి నాకు మంచి సంబంధం ఉంది. సార్ పిలవగానే వచ్చేదాన్ని. ఎందుకో మరి ఆ మేడం గారు కూడా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఎంతో ఆదరించేవాళ్ళు క్లాసులకు వచ్చినప్పుడు. మరి ఈ రోజు వరకు ఈ సంవత్సరం కూడా నేను రాగలిగాను ఆ గురువుల యొక్క దయతోటి. మరి అద్భుతమైన వర్క్ మనం చేయగలము. ఎంత అద్భుతమైన వర్క్. మరి అది కొంతమందే చేయటం కాదు, ప్రతి ఒక్కరిలో ఉంది ఆ శక్తి, ఆ చైతన్యం ప్రతి ఒక్కరిలో ఉంది. ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఈ సామూహిక ధ్యానాల్లో పాల్గొని ఈ సామూహిక చైతన్యాన్ని మనము లోక కళ్యాణం కోసం ఉపయోగించాలి. మనం చేసే వర్క్ అంతా ఏంటి? కళ్ళు మూసుకొని ధ్యానం చేయడం అనుకుంటున్నారు, కానీ కాదు. మనల్ని మనం ఉద్ధరించుకోవడమే కాకుండా లోక కళ్యాణం కోసం భూమాతకి ఎనర్జీని ఇస్తాము. అలాగే విశ్వానికి మన జ్ఞానాన్ని అందిస్తాము. ఇక్కడ మన భూమి మీద ఉన్న జ్ఞానం పైలోకాల్లో లేదు. ఇక్కడి నుంచి వాళ్ళు తీసుకెళ్తారు. మరి జ్ఞానం హయ్యర్ ఎనర్జీ క్లాసెస్ చెప్పేటప్పుడు వాళ్ళు వచ్చి తెలియకుండా క్లిక్ చేసుకొని వెళ్తారు కెమెరాతోటి. ఆ అనుభవాలు కూడా నేను పొందాను. అలా చేశారు హయ్యర్ ఎనర్జీ క్లాసులు చెప్పేటప్పుడు. మరి ఇవన్నీ కూడా ఎన్నో ఈ ధ్యానం ద్వారా మనం తెలుసుకోగలిగాము. కాబట్టి మిత్రులారా, పత్రిజీ గారు ఏం చెప్పారంటే 18 ఆదర్శ సూత్రాల్లో ఎప్పుడు ఏసీల కింద ఫ్యాన్ల కింద పడి చస్తారు, నెలకి ఒక్కసారన్నా బయటికి రండి, అదే పౌర్ణం ధ్యానానికి రండి అని చెప్పారు. కానీ పెదనందిపాడులో సంవత్సరానికి ఒకసారి బయటకు వస్తున్నారు. అనా కాదా? పద్మా గారు పెట్టినప్పుడు కాసిన రోజులు వచ్చారు. కాబట్టి ఇప్పుడు మనందరి చైతన్యం ఈ విశ్వానికి మరి ఈ జరిగే అట్లన్నిట్లు కూడా చాలా అవసరం. కాబట్టి మిత్రులారా, నేను చెప్తున్నాను, ఎక్కడ పెట్టినా కూడా సామూహిక ధ్యానాలు జరగాలి, జ్ఞానం పంచబడాలి. అదంతా కూడా మనము భూమాదికి సేవ చేసిన వాళ్ళం అవుతాము. టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ నిర్వహించే మిత్రులందరికీ, అలాగే ఈ స్టేజీని అలంకరించిన పెద్దలందరికీ కూడా శతకోటి ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. గురువు గారితో మనందరికన్నా ముందు సాన్నిహిత్యం ఏర్పడి ఎన్నో ప్లేసెస్కి వెళ్ళి రోజుకు ఒక మంచి మాట అనేది ప్రతి దీంట్లో చెప్తా అద్భుతాలు సృష్టిస్తున్న హరిరామ్ శర్మ గారి ఒక అద్భుతమైన సందేశం తీసుకున్నాం. చివరికి మాట్లాడతారు, ఆఖరిలో మాట్లాడతారా? చివరికి అవునా? ఓకే, వీళ్ళందరినీ మాట్లాడారు, చివరికి ఇలా మాట్లాడారు ఇంకా ఎదురు ఉన్నారు. మాట్లాడచ్చునా? మాట్లాడు బంగారు, మాట్లాడండి బంగారు. ఓకే. ఒకసారి గట్టిగా క్లాస్ పడు, గట్టిగా. శ్రీరామ జయ రామ జయ జయ రామ. 10 ఏళ్ల తర్వాత వచ్చాయి మీ ఊరు. ఈ ఊరితో నాకు చాలా చక్కని అనుబంధం ఉన్నది. నా పేరు హరిరామ్ శర్మ. ఇదివరకు ఇక్కడ శ్రీనివాస పబ్లిక్ స్కూల్లో ప్రిన్సిపల్గా 1 ఏడాది పాటు పనిచేశాను. ఈ ఊళ్ళో జరిగిన ఒక అద్భుతాన్ని మీతో షేర్ చేసుకుంటా. ధ్యానంలో జరిగినటువంటి అద్భుతం. సాధారణంగా ధ్యానం నీకేం చేసింది అంటే ప్రతి వాళ్ళు చెప్తూ ఉంటారు, నాకు ఆరోగ్యం బాగుపడ్డదనో, మా కుటుంబ సమస్యలు పోయినాయనో ఇలా చెప్తూ ఉంటారు. ధ్యానం ఏం చేస్తుంది అన్నది ఈ ఊళ్ళో జరిగినటువంటి ఒక సంఘటన. అసలు ఇప్పుడు నేను చెప్పినా మీరు నమ్మరు, అది గ్యారంటీ. దానికి ముందర మీలో ఎందరూ రెగ్యులర్గా ధ్యానం చేస్తున్నారు? ఒక్కసారి చేతులు ఎత్తండి. రెగ్యులర్గా ధ్యానం చేసేవాళ్ళు 40% ఉన్నారు. ఓకే. పెద్ద సినిమా చూసిన వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి?
పెద్ద సినిమా చూడలేదా? అర్రే రే రే, మా ఇంటి బంగారం. మీరు అప్డేట్గా లేరన్నమాట. ధ్యాని ఎప్పుడూ అప్డేట్గా ఉండాలి. పత్రిసారి చెప్తూ ఉంటారు, ఏది వదలకూడదు, ఏది వదలాల్సిన అవసరం లేదు. పెద్ద సినిమా చూడాలి, మా ఇంటి బంగారము చూడాలి, ధ్యానము చేయాలి. మీ కుటుంబ సభ్యులతో కలిసి సినిమాకి వెళ్ళాలి, గుడికి వెళ్ళాలి, పిరమిడ్కి వెళ్ళాలి. ఏది వదలకూడదు. ఏది వదలకుండా ఉంటే ఏమవుతుంది అది చెప్తాను మీకు. అయ్యా నేను ఒక 10-15 నిమిషాలు మాట్లాడమన్నారు. అచ్చా అచ్చా. ఎందుకంటే టీచర్లకు ఒక వీక్నెస్ ఉంటుంది, బెల్లు కొట్టేదాకా మాట్లాడుతూ ఉంటారు. అలాగే మీరు తప్పట్లు కొట్టేదాకా నేను మాట్లాడుతూ ఉంటా. ఆ మాట అన్నానుకోండి, పిరమిడ్ సొసైటీలో ప్రతిదానికి తప్పట్లు కొడుతూ ఉంటారు. కాబట్టి అలా కాదు, నేను చెప్పేది ఒక చాలా ముఖ్యమైన విషయం, జాగ్రత్తగా వినండి. ఇది ధ్యానం ఎంత చేయగలదంటే, నీ పితృదేవతల్ని తీసుకొచ్చి నీ పక్కన కూర్చోపెట్టగలదు. కాశీలో ఘాట్లో కూర్చొని ధ్యానం చేస్తున్నా. ధ్యానం చేస్తుంటే కొంచెంసేపు ధ్యానం అవ్వగానే పక్కన ఎవరో కూర్చున్నట్టుగా అనిపించింది. ఎవరో వచ్చి కూర్చుంటున్నారులే అనుకొని ధ్యానంలోనే ఎవరా అని చూస్తే వాళ్ళల్లో మా అమ్మగారిని నాన్నగారిని గుర్తుపట్టగలిగా. ఓహో, పితృదేవతలు వస్తున్నారుగా ఉన్ను అనుకున్నా. కూర్చుని ఇంకా కొంచెం సేపు ధ్యానం చేస్తుంటే ఆ ఘాట్ అంతా స్టెప్స్ మీద కూర్చున్నారు. చక్కగా అనేక మంది కూర్చున్నట్టుగా ధ్యానంలో కనపడుతోంది. ఓహో, పితృదేవతలు వస్తున్నారు. కాశీలో మనం ఏదన్నా ఒక మంచి పని చేస్తూ ఉంటే చూడటానికి పితృదేవతలు వస్తారని విన్నా నేను. ఓహో, ఇలా వచ్చినారుగా ఉన్ననుకున్నా. ఇంతలో అలా చూస్తూ ఉంటే పక్కన ఒక అమ్మాయి వచ్చి కూర్చుంది. ఆ అమ్మాయి ఎవరు? నాకు విజయవాడలో ఉన్నప్పుడు హోమం చేస్తూ ఉంటే సాయం చేసేటువంటి అమ్మాయి. వచ్చి రోజు హోమగుండం అలికి ముగ్గులు పెట్టి అది చేస్తూ ఉండేది. ఏంటి అమ్మాయి వచ్చింది ఇక్కడికి అనుకున్నా. పితృదేవతలు ఉన్నారు, ఈ అమ్మాయి వచ్చింది ఏంటి అని. సరే, ధ్యానం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి ఆ చూసిన అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేశా. అమ్మాయి, ఏమిటి వాణి ఎక్కడుంది? వాణి, నాన్నగారు మీకు తెలీదా? వాణి 10 రోజుల క్రితం చనిపోయింది. 10 రోజుల క్రితం చనిపోయినటువంటి వాణి ఆత్మ నేను ధ్యానం చేస్తుంటే వచ్చి పక్కన కూర్చుంది. అది ధ్యాన శక్తి. మనం సరిగా ధ్యానం చేసామంటే మన పితృదేవతలు వచ్చి పక్కన కూర్చుంటారు. ఓహో, ఇదేదో బాగానే ఉంది స్వామి, ఆ పితృదేవతలను పిలిచి వాళ్ళు ఏది ఎక్కడ దాచారో కనుక్కోవచ్చా? ఏమో, అది నాకు తెలీదు, నేను ఎప్పుడు అలా కాంటాక్ట్ చేయాల. కానీ వాళ్ళు ఆధ్యాత్మిక పురోగతికి చాలా హెల్ప్ చేస్తారు. 2010లో హరిద్వార్లో పుష్కరాలు, గంగా పుష్కరాలు జరిగాయి. కుంభమేళా జరిగింది అప్పుడు అక్కడ హరిద్వార్లో. జరిగినప్పుడు నేను అక్కడికి వెళ్తే నాగసాధు ఒక ఆయన పరిచయం అయ్యాడు. సాధారణంగా నాగసాధువులు ఎవరితోనూ మాట్లాడరు. వాళ్ళు అలా కనబడి వెళ్ళిపోతాను, దిగంబరంగా మన మధ్యనే తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి అసలు బిడియం అది ఉండదు, అలా వెళ్తూ ఉంటారు. అలా వెళ్తున్న ఒక ఆయన నన్ను చూసి నవ్వి ఆగాడు. నేను అడిగాను వాళ్ళని కలిసి, స్వామి మీ సాధన ఏమిటి, మీరు ఎలా సాధన చేస్తారు చెప్పండి అన్న. సాధారణంగా వాళ్ళు నాగసాధువులు కలిపెడితే ఎవరైనా ఏమడుగుతారు? నన్ను ఆశీర్వదించండి, మా అబ్బాయికి ఉద్యోగం ఎప్పుడు, మా అమ్మాయికి పెళ్ళెప్పుడు, ఇవి అడుగుతారు. వీడు ఎరిగి సాధన అడుగుతున్నాడని అతను అన్నాడు, నేను కాదు, మా గురువుగారి దగ్గర తీసుకెళ్తారా నిన్ను అని వాళ్ళ గురువుగారి దగ్గర తీసుకెళ్ళాడు. ఆయన పేరు సుభాష్ దిగంబర్. ఓర్ని ఆయన ఇక్కడ కూడా సుభాష్ తగులుకున్నాడు అనుకున్నా. ఎవరా సుభాష్? మొదటి సుభాష్ భద్రి గారు. ఆయన పేరు సుభాష్ దిగంబర్. ఆ సుభాష్ దిగంబర్ని అడిగా నేను, మీ సాధన విశేషాలు ఏమిటి అని. ఆయన చాలా సంతోషపడ్డాడు. ఆ మాటకి సంతోషపడి, కొంచెంసేపు ఆగండి, మా గురువు గారు వస్తారు, ఆయన చెప్తాడు నీకు అన్నాడు. నేను చూసిన సుభాష్ దిగంబర్ చాలా పెద్ద ఆయన. వాళ్ళ గురువుగారు ఇంకా పెద్ద ఆయన ఉంటాడు అనుకున్నాను నేను. ఏదో కర్ర పట్టుకుని వంగి నడిచి వస్తాడేమో అనుకుని కూర్చున్నాను నేను.
కూర్చుంటే ఒక ఆయన వచ్చారు. ఆయన ఎంత 30 ఏళ్ల వయసు ఉన్నటువంటి కుర్రాడు. ఈయన ఆయనకి నమస్కారం చేసి ఆయన దగ్గర ఉన్న డబ్బులన్నీ సమర్పించి మా గురువు గారు మాట్లాడండి మీరు అన్నాడు. ఏమిటిది? 30 ఏళ్లవాడు ఈ 80 ఏళ్లవాడికి గురువు ఏమిటి? అది నాగసాధువులు. ఆయన ఈ నాగసాధు సాంప్రదాయాన్ని గురించి అసలు ఎలా వీళ్ళు నాగసాధువులు అవుతారు, దానికి ఎంత కోర్సు ఉన్నది, ఎంత సబ్జెక్ట్ ఉన్నది, అదంతా చెప్తూ వస్తూ ఆయన మళ్ళీ అదే ప్రశ్న అడిగా, సాధన ఎలా చేస్తారు? నా మెడలో ఎప్పుడు జపసంచి ఉంటుంది, జపం చేసుకుంటూ ఉంటా. ఆయన చూసి ఆ జపసంచి చూసి ఏమిటది అన్నాడు. జపం చేసుకుంటాను స్వామి. దాని మీద రాధే రాధే అని రాస్తుంది. రాముడు కృష్ణుడు ఒకటే కదా అన్నాడు. అవును స్వామి ఒకటే. శివుడు కృష్ణుడు ఒకటే కదా అన్నాడు. అవును స్వామి ఒకటే. ఈ శివుడు అన్న మాట ఎక్కడి నుంచి వచ్చింది అన్నాడు. ఓంకారం నుంచి. ఓంకారం ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశం నుంచి వచ్చింది. శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశం నుంచి వచ్చింది. మరి నువ్వు ఆకాశాన్ని ఉపాసన చేయాలి కానీ శబ్దాన్ని ఉపాసన చేస్తున్నావేంటి అన్నాడు. నాకు అర్థం కాలేదు స్వామి, సరిగా చెప్పండి. నాగసాధువులు ఏ మంత్రం ఉపాసన చేయరు, వాళ్ళకి మంత్రం అంటూ చేయరు. వాళ్ళు ఏం చేస్తారు? ఆకాశాన్ని చూస్తూ కూర్చుంటారు. మనకి ఆకాశం అంటే ఏదనుకుంటాం? మబ్బులు ఉన్నటువంటి ఆ నీల ఆకాశం అది అనుకుంటాం. ఆకాశము అంటే ఈ ఖాళీ ప్రదేశం, మధ్యలో ఉన్న ఖాళీ ప్రదేశం ఏదైతే ఉన్నదో దాన్ని ఆకాశము అంటారు. మనం ఇలా కళ్ళు తెరిచి మధ్యలో ఉన్న ఖాళీ ప్రదేశాన్ని చూడాలి. ట్రై చేయండి, ఎంత కష్టమో. ఇంకే వస్తువు కనబడకూడదు, మధ్యలో ఉన్న ఖాళీ ప్రదేశం కనపడాలి. అలా చూస్తూ కూర్చుంటారు ఈ నాగసాధువులు. అందువల్ల వాళ్ళకి చాలా శక్తి వస్తుంది. ఈ నాగసాధువు అన్నటువంటి సుభాష్ దిగంబర్ని నేను అన్నాను, స్వామి ఒక్కసారి మా ఊరు కూడా రండి అని. వాళ్ళని తీసుకురావడం చాలా కష్టం, ఊరికే పెద్దవాళ్ళు కదా అని మా ఊరు రండి అన్నట్టుగా అన్నాను నేను. ఆయన అన్నాడు, నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు నేను వస్తాను అన్నాడు. అయిపోయింది. ఆయనతో మాట్లాడుకున్నాం, వచ్చేసాం. అయిపోయింది. 2 ఏళ్ల తర్వాత నేను ఇక్కడ ప్రిన్సిపల్గా జాయిన్ చేయటం జరిగింది. ఇక్కడ సామ్రాజ్యం గారని ఉండేవారు, ఇప్పుడు ఆవిడ ఊళ్ళో లేరు అనుకుంటా. శేషగిరిరావు గారని షాప్ ఉండేది, వాళ్ళ ఇంట్లో నేను అద్దెకి ఉండేవాడిని. అయితే వాళ్ళ ఇంట్లో కూర్చొని నేను ఒక గది నేను ధ్యానానికి పెట్టుకున్నా. అక్కడ కూర్చొని రోజు పొద్దున్నే ధ్యానం చేసుకుంటూ ఉండేవాడిని. స్కూల్కి వెళ్ళే టైంకి ఈ సామ్రాజ్యం గారు కాఫీ పట్టుకొచ్చి ఇచ్చేది. ఆవిడ బాగా సేవ చేసింది అసలు. అప్పుడు ఆ కాఫీ తెచ్చేస్తే ఆ కాఫీ తాగి నేను స్కూల్కి వెళ్ళిపోయేవాడిని. ఒకరోజు ఇలా కూర్చొని ధ్యానం చేస్తుంటే టైం తెలియలే. ధ్యానంలో కూర్చునేటప్పటికి నేను ధ్యానంలో కూర్చుంటూ అనుకున్నాను, సుభాష్ దిగంబర్ ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వస్తా అన్నారు, ఆయన ఎప్పుడన్నా కనపడతాడో కనబడడో అనుకుని ధ్యానంలో కూర్చున్నాను. ఈ టైం అయిపోయిందని సామ్రాజ్యం గారు కాఫీ పట్టుకొచ్చింది లోపలికి, రూమ్లోకి కాఫీ పట్టుకొచ్చింది. పట్టుకొచ్చి ఒక్కసారి అమ్మో అన్నరిచి టక్కుని తలిపేసేసింది. అప్పటికి నాకు ధ్యానంలో ఏం కనపడుతోంది? ఈ సుభాష్ దిగంబర్ ఎదురుకుండా వచ్చి కూర్చున్నట్టుగా నాకు కనపడుతోంది. ఈవిడ అమ్మో అని తలుపేసేసింది టక్కున. తర్వాత ధ్యానం అయిపోయిన తర్వాత అడిగా, ఏంటమ్మా అంత గట్టిగా తలుపేసేసాం, ఏమైంది అని. అదేంటి స్వామి అంత నల్ల విగ్రహం ఆయన ఆ దిగంబరంగా వచ్చి మీ ఎదురుకుండా కూర్చున్నాడేమిటి అని. నేను ధ్యానంలో ఏదైతే చూశానో ఆవిడ మామూలు కంటితో చూసింది. ఇది ధ్యానం చేయగలిగినటువంటి గొప్ప మిరకల్. నేను ఏదైతే ధ్యానంలో చూస్తున్నానో నా ఎదురుకుండా కూర్చున్నవాడు అది చూడగలిగిన శక్తి నీలో ధ్యాన శక్తి పెరిగితే వస్తుంది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ధ్యానం ఏదో నాకు
ఆరోగ్యం ఇచ్చింది అంటే చాలా సింపుల్. అది ఎలా ఉంటుందంటే ఒక మహారాజు దగ్గరికి వెళ్ళి ఒక 5 రూపాయలు ఇవ్వండి అని అడిగినట్టు ఉంటుంది. ఎంతో ఇవ్వగలిగినటువంటి ధ్యానాన్ని దగ్గరికి వెళ్ళి నాకు కొంచెం ఐశ్వర్యం ఇవ్వండి అని అడిగినట్టు అడగటం అన్నది నథింగ్. ఎంత జరుగుతుందంటే నువ్వు తలుచుకుంటే ఎవరినైతే తలుచుకున్నావో వాళ్ళు వచ్చి నీ దగ్గర కూర్చుంటారు. అందుకని కొన్ని క్లాసుల్లో నేను అంటూ ఉంటా, మీరందరూ కూడా ఈ లెవెల్లో ధ్యానం చేస్తే పత్రి సార్ని పిలిచి మేము ఎదురుకుండా నడిపిస్తాను అంటా. నేను నడుస్తాడు ఆయన, వచ్చి నడుస్తాడు ఆయన. ఇది సాధ్యమా అంటే ఎప్పుడు సాధ్యం అంటే ఆ స్థాయిలో ధ్యానం చేసినప్పుడు. మనం ధ్యానం చేసినప్పుడు ఎలాగ ఉండాలంటే నాలో ఉన్న ఆకాశం బయట ఉన్న ఆకాశం ఒకటే కదా, ఈ రెండింటిని నేను ఎందుకు కలపలేను? నాలో ఉన్నటువంటి అగ్ని బయట ఉన్న అగ్ని ఒకటే కదా, ఈ రెండింటిని నేను ఎందుకు కలపలేను? ఇప్పుడు నేను నడుస్తూ నాలో ఉన్న ఆకాశాన్ని బయట ఆకాశంతో కలపగలను. నేను కలపగలిగినప్పుడు మీరు ఎందుకు కలపలేరు? ఎవరైనా చేయగలరు, ఇది ఎవరికైనా సాధ్యం. కాబట్టి చిన్న విషయాల కోసం ధ్యానాన్ని ఉపయోగించకండి. చిన్న విషయాల కోసం ధ్యానం అక్కర్లా. ధ్యానంతో మనం సాధించాల్సింది చాలా ఉన్నది. ఎంత ఉన్నదంటే ఈ ప్రకృతిని నీకు అనుగుణంగా లేదా ఆ ప్రకృతికి నువ్వు అనుగుణంగా కలవగలిగినట్టు చేసుకోవచ్చు. ఇంకొకటి చెప్పి మీకు ముగిస్తా. ఒక ఏడాది క్రితం నాకు పూర్తిగా డెఫ్నెస్ వచ్చింది. అసలు మాట వినబడేది కాదు. ఇందులో మాట్లాడాలా? అసలు మాట వినబడేది కాదు. అయిపోయింది, ఇక ఎవరి మాటలు వినక్కర్లేదు. గోవన్ను భగవంతుడు నిర్ణయించాడు మాట వినబడకుండా క్వైట్గా కూర్చోవటం అనుకున్నా. అప్పుడు ఒక సాధన చేశాను. ఆ సాధన చాలా సింపుల్, మీరు కూడా చేయొచ్చు. అది ఈ మధ్యవేలు ఉన్న చూడండి, మధ్యవేలు బొటనవేలు ఈ రెండు కలిపి పెట్టి కూర్చుంటే చెవులో కానీ గొంతులో కానీ ఈ హృదయంలో కానీ ఎక్కడ ఆకాశం ఉన్నదో, ఎక్కడ ఖాళీ ప్రదేశం ఉన్నదో ఆ ఖాళీ ప్రదేశంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. ఇది నేను ఎందుకు ఇదిగా చెప్తున్నానంటే నేను ఎక్స్పెరిమెంట్ చేశాను. నేను ఎప్పుడు కూడా నేను ఎక్స్పెరిమెంట్ చేయని విషయాలు నేను చెప్పను. అలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అని చెప్పను. నాకు జరిగింది సత్యమైనట్టయితే మీకు జరుగుతుంది. అది సాధనతో మనం ఏదైనా సాధించవచ్చు అని చెప్పుకుంటున్నాం. నేను కాశీలో ఎక్కువగా ఉంటున్నాను. ఈ సమ్మర్ ఒకటి వింటర్ ఒకటి తప్పించి కాశీలోనే ఉంటా. అక్కడ సమ్మర్ చాలా విపరీతంగా ఉంటుంది, అలాగే చలికాలం కూడా చాలా విపరీతంగా ఉంటుంది. ఆ రెండు కాకుండా అక్కడ ఎక్కువ ఉంటూ ఉంటా. అక్కడ విమలానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పిరిచువల్ సైన్సెస్ అని విమలానంద ఆధ్యాత్మిక పరిశోధనా సంస్థ అని ఒక సంస్థను ఏర్పాటు చేసి, అసలు మన పెద్దవాళ్ళు చెప్తున్నారు మంత్రాలు ఉన్నాయన్నారు, మంత్రం పనిచేస్తుందా? ఏ మంత్రం దేనికి పనిచేస్తుంది? ధ్యానంలో అన్ని రోగాలు పోతాయి అంటున్నారు. ఏ రోగం పోగొట్టుకోవడానికి ధ్యానం ఎలా చేయాలి? వీటి మీద పరిశోధన చేస్తూ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నటువంటి సంస్థని ఒకదాన్ని కనుక్కున్నాం. అందులో ఎక్కువ మంది సభ్యులు ఉండరు. అది సామాన్యమైన విషయం కాదుగా. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే, స్వామి నువ్వు సాధన చేయి, నువ్వు ఆ నెత్తి మీద చేయబెట్టు, మా సమస్యలు పోవాలి. అలా జరిగేది కాదు. అది దెర్ ఇస్ నో మిరకల్ ఇన్ స్పిరిచువాలిటీ. ఆధ్యాత్మికతలో అద్భుతాలు ఉండవు, సాధనే. ఒక కుర్రాడిని ఒక ఆవిడ తీసుకొచ్చింది, వాళ్ళ ఆయన్ని తీసుకొచ్చింది. అబ్బాయికి ఏంటంటే 2 చుక్కలు నీళ్లు గొంతులో పడ్డా సరే విపరీతమైన మంట, అసలు నీళ్లు కూడా తాగలేడు. వాడిని
అక్కడ హాస్పిటల్కి తీసుకెళ్లారు. పెద్ద హాస్పిటల్ ఉంటుంది అక్కడ, యూనివర్సిటీ హాస్పిటల్ ఉంది, బ్రహ్మాండమైన హాస్పిటల్. ఆ డాక్టర్లు చెప్పారు, నీకు అన్నవాహిక ఇలా కలుసుకుపోయింది, దాంట్లో ఒక ట్యూబ్ వేసి నీకు నీళ్లు పట్టాల్సిందే తప్ప ఇక తినటానికి నీకు ఉండదు అని. వాళ్ళ ఆవిడ పాపం చిన్నపిల్ల, 25-30 ఏళ్ళు ఉంటాయి అమ్మాయికి, ఇతనికి 30-35 మధ్యలో ఉంటుంది. వాడిని తీసుకొచ్చి, నాన్నగారు ఇక నేనేం చేయలేను, నా దగ్గర డబ్బులు అయిపోయినాయి, మీరు ఏమన్నా చేయగలిగితే చేయండి. అమ్మ నేను చేయగలిగింది ఏముంది, కూర్చో, నువ్వు కూర్చో, ఎదురుకుండా కూర్చో, దానికి ఏం చేయాలో ఏ సాధన చేయాలో చెప్తాం, సాధన చేయాలి. 2 రోజులు కూర్చున్నాడు. 3వ రోజున ఎదురుకుండా పరిగెత్తుకొచ్చాడు ఆ కుర్రాడు. నాన్నగారు నేను కాఫీ తాగా ఇవాళ అన్నాడు. ఇదేమిట్రా, నీళ్ళే తాగలేకపోతున్నా కాఫీ ఎలా తాగావురా? కాఫీ తాగానండి అన్నాడు. వెరీ గుడ్, చాలా బాగుంది, ఏది ఇప్పుడు ఈ నీళ్లు తాగాడు. ఆ రోజు మధ్యాహ్నం నాతో కూర్చొని పప్పన్నం తిన్నాడు వాడు. సాధన వల్ల ఏదైనా సాధ్యపడుతుంది. ఎక్కడ ప్రాబ్లం ఉన్నది, ఆ ప్రాబ్లం దేనికి సంబంధించింది, పంచభూతాల్లో ఒకదానికి సంబంధించింది అయి ఉంటుంది. దాన్ని సాల్వ్ చేసుకోవడం ఎట్లా అన్నది తెలుసుకోగలిగినట్టయితే మనం సాధించవచ్చు. కాబట్టి కేవలం శారీరకమైనటువంటి మార్పుల కోసం ధ్యానం చేయొద్దు. ధ్యానం ఏమిస్తుందో దాన్ని తీసుకోవడానికి ధ్యానం చేయండి. మనం ₹1 ఇమ్మని అడగగలిగితే, అడిగినైతే ₹1,00,00,000 ఇమ్మని అడగగలం. ధ్యానం నీకు విశ్వానికి అధికారం ఇవ్వడానికి రెడీగా ఉన్నది. అట్లాంటప్పుడు ₹1,00,00,000 అడగటం ఎందుకు? అది ఏమిస్తుందో దాన్ని తీసుకుందాం. నా శరీరాన్ని ఒక లాబొరేటరీగా చేశా. ఎవరు ఏ మంత్రం చెప్తే ఆ మంత్రం చేయటం, ఆ మంత్రం పనిచేస్తుందా లేదా చూడటం. ఓ గురువుగారు తగిలారు గుంటూరులో. ఆయన ఒకసారి కూర్చొని, ఒరే ఈ మంత్రం చూడరా అన్నారు. ఆయన మంత్రం చెప్తున్నారు, నేను ధ్యానంలో కూర్చున్నా. దేనే బేస్ ధ్యానమే, మంత్రమైనా తంత్రమైనా బేస్ ధ్యానమే. నేను ధ్యానంలో కూర్చున్నా, ఆయన మంత్రం చదువుతున్నారు. చదువుతుంటే నోట్లో పొల్లగా తగిలింది ఏమిటో. ఏంటి ఏదో నోట్లో తగులుతున్నదని ఆ సింక్ దగ్గరికి వెళ్ళేసి ఉమ్మేస్తే నోట్లోంచి బ్లడ్ పడుతోంది. ఆయనతో చెప్పే, స్వామి ఇలా నోట్లోంచి బ్లడ్ పడుతుంది. బ్లడ్ పడ్డదా? అది కరెక్ట్ రా, కాళీ మంత్రం, ఇది కృష్ణ కాళీ మంత్రం రా, ఈ మంత్రం చేసినట్టయితే నోట్లోంచి బ్లడ్ పడ్డదా అన్నాడు. అలా ఈ పరిశోధనా సంస్థతో ఎక్స్పెరిమెంట్ చేయండి. ఆ ఎక్స్పెరిమెంట్ ఎలా ఉండాలి, రిజల్ట్ ఏమైనా రాని యాక్సెప్ట్ చేసి ఎక్స్పెరిమెంట్ చెయ్యి. అద్భుతాలు జరుగుతాయి జీవితంలో. మీరు ఊహించే అద్భుతాలు కావు, మీరు ఊహించని అద్భుతాలు జరుగుతాయి. దైవికంగా ఈ సృష్టి, ఈ విశ్వం మనకి నేర్పడానికి రెడీగా ఉన్నది, నేర్చుకోవడానికి మనమే రెడీగా లేం. అది ఒక్కటికి మీరు ఇది కనెక్ట్ అవ్వండి. ఖాళీగా కూర్చున్నప్పుడు నాలో ఉన్న ఆకాశం, బయట ఉన్న ఆకాశం ఒకటే, ఈ రెండింటిని నేను సంధిస్తున్నాను అని ఫీల్ అవ్వండి. ఎన్ని అద్భుతాలు జరుగుతాయో చూడండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ. చాలా ఒకసారి గట్టిగా క్లాస్ కొడదాం. నమ్మకము, విశ్వాసం. మన శాస్త్రి ఏది పార్ట్నర్ విద్యాసాగర్ గారు ఉన్నారు కొత్తలో. నువ్వు ఏది గట్టిగా అనుకుంటే అవుతుంది అని చెప్పాను. ఆయన నిడదవోలు స్టేషన్లో ఉన్నాడు. అక్కడ ఎక్స్ప్రెస్లో ఆగవు. ఆయన అనుకున్నాడు, ఈ ఎక్స్ప్రెస్ ఇక్కడ ఆగుతుంది, దాంట్లో నేను వెళ్తాను అని. అనుకోకుండా 1 నిమిషం ఆగి వెళ్ళిపోయింది. దాంట్లో ఎక్కిన తర్వాత శక్తి ఎక్కడుంది? నమ్మకము, విశ్వాసం.